Hello everyone, welcome to Telugu One Academy and to discussion on Telangana Socio-Economic Outlook 2024. Previous classes లో macroeconomic trends and పబ్లిక్ ఫైనాన్స్ టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. ఈరోజు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ టాపిక్ని చూద్దాం. ది టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్సిడరింగ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్. ఎందుకు అనంటే తెలంగాణ ఎకానమీ నుండి ఏదైతే థర్డ్ చాప్టర్ ఉందో ఆ థర్డ్ చాప్టర్ కంప్లీట్గా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ బేస్ మీద ఉంటుంది. సో టాపిక్ అనేది చాలా సింపుల్ యట్ ఇట్స్ వెరీ హై స్కోరింగ్. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. కవర్ చేయడం జరిగింది. నౌ వి షల్ సీ సెక్షన్ 2. ఇంట్రడక్షన్లో అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. స్పెసిఫికల్లీ తెలంగాణకి అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకని చెప్పారు. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద తెలంగాణ ఎకానమీ మెయిన్లీ ఫ్రమ్ ద ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్. ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టర్ అనేది టోటల్ వర్క్ ఫోర్స్కి 47.34% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుంది. అదే అయితే రూరల్ వర్క్ ఫోర్స్లో అయితే 66.15% ఆఫ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ద రూరల్ ఏరియాస్. రూరల్ వర్క్ ఫోర్స్లో ఎంత పర్సెంటేజ్ ఉంది? 66.15% అనేది ఉంది. ఈవెన్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు ద తెలంగాణస్ జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైజెస్లో ఎంత ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ 15.8% అనేది ఉంది. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 17% అనేది ఉంది. సో దే ఆర్ హైలైటింగ్ దెర్ ఇస్ అ డ్రాప్ ఆఫ్ 1.2%. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ ఎంత ఉంది అనేది వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. 15.8%. ప్రీవియస్ ఇయర్ 17% అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ ఒకసారి చూసినట్టయితే ఇండస్ట్రీస్ వచ్చేసి 18.8% అనేది జిఎస్పిఏకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఇయర్లో చూసినట్టయితే అది కొద్దిగా తగ్గింది, 18.5కి తగ్గింది. వేరే సర్వీస్ సెక్టర్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ చూస్తే 64.2%గా ఉంది. ఈ ఇయర్ వచ్చేసి 65.7%కి పెరగడం జరిగింది. ఇక్కడ రెండు స్లైడ్గా తగ్గాయి, బట్ అగ్రికల్చర్ సెక్టర్ పెరిగింది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే హ్యావ్ మెన్షన్ ద రీజన్స్ యాజ్ వెల్. ఎందుకు అని అంటే 1.2% డిక్లైన్ ఉంది కాబట్టి ఈ ఎందుకు తగ్గింది అని చెప్పడానికి వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ థింగ్ దే హ్యావ్ మెన్షన్ డిలేడ్ మాన్సూన్. నార్మల్గా మాన్సూన్ అనేది June 5 లోపు రావాల్సింది, కానీ ఒక 17 రోజులు లేట్గా రావడం జరిగింది. 17 రోజులు ఆలస్యంగా వచ్చి June 22కి రావడం అనేది జరిగింది. దిస్ హ్యాస్ డిస్టర్బ్టెడ్ ద అగ్రికల్చరల్ క్యాలెండర్, పర్టికులర్లీ అఫెక్టింగ్ ద సోయింగ్ సీజన్. ఏదైతే సోయింగ్ సీజన్ ఉందో దాన్ని అఫెక్ట్ చేసింది. దానివల్ల కూడా అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది తగ్గిపోయింది అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ రెయిన్ఫాల్ వేరియబిలిటీ. దెర్ వర్ సిగ్నిఫికెంట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద రెయిన్ఫాల్ త్రూ అవుట్ ద సీజన్, పర్టికులర్లీ డ్యూరింగ్ ద ఆగస్ట్ అండ్ అక్టోబర్ సీజన్. సో అవి ఏంటి అని అంటే క్రాప్ గ్రోత్కి చాలా క్రూషియల్ పీరియడ్. దానివల్ల కూడా ఈ వేరియబిలిటీ ఉండడం వల్ల కూడా ఈల్డ్ అనేది తగ్గింది అని చెప్తున్నారు. స్పెషల్లీ ఫర్ క్రాప్స్ లైక్ రెడ్ గ్రామ్స్, మైజ్ అండ్ బెంగాల్ గ్రామ్స్, ఏవైతే మనం కందులు, మొక్కజొన్న అండ్ శనగలు చూస్తామో వీటిలలో ఈల్డ్ అనేది తగ్గింది అని చెప్పడం జరిగింది. ఈల్డ్ అనేది తగ్గింది, పంట దిగుబడి అనేది రెయిన్ఫాల్ వేరియబిలిటీ వల్ల పంట దిగుబడి తగ్గింది అని చెప్పడం జరిగింది. అండ్ అనదర్ థింగ్ ఈస్ డ్రై స్పెల్స్ అండ్ వాటర్ ఇష్యూస్. ఇట్ ఈస్ సిమిలర్ టు ద రెయిన్ఫాల్ వేరియబిలిటీ యాజ్ వెల్. ఈ ప్రొలాంగ్ డ్రై స్పెల్స్ అనేవి ఉన్నాయి. నార్మల్గా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ చూస్తే ఏం జరిగింది? ఒకేసారి చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి జూన్ జూలై టైంలో, తర్వాత ప్రొలాంగ్ డ్రై స్పెల్స్ అనేవి ఉన్నాయి, అసలు మళ్ళీ వర్షాలు పడలేదు. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది ఎక్కువగా జరిగింది అండ్ లోయర్ వాటర్ అవైలబిలిటీ ఇన్ ద కృష్ణా బేసిన్. సో ఇవన్నీ కలిసేసి నార్మల్గా ఏవైతే డిఫికల్టీస్ ఉన్నాయో ఫార్మర్స్కి వాటిని పెంచేసి ఈల్డ్ అనేది తగ్గిపోయాయి అని చెప్తున్నారు. సో క్రాప్ ప్రొడక్టివిటీ తగ్గింది, ఈల్డ్ అనేది తగ్గింది, అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది జిఎస్బికి తగ్గింది అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈజ్ సెక్టోరల్ కాంపోజిషన్ ఆఫ్ జిఎస్బిఏలో ఇప్పుడు ఏదైతే 15% ఉందో దాన్ని 100%కి ఎక్స్ట్రాపులేట్ చేసి ఈ 100%కి ఒక్కొక్క సెక్టర్ అగ్రికల్చర్లో ఉన్న వేరే సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. అగ్రికల్చర్లో ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటే ఏమేమి వస్తాయి మనకి? అగ్రికల్చర్లో క్రాప్స్ ఉంటుంది, లైవ్ స్టాక్ ఉంటుంది, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఉంటుంది, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. ఈ 4 సెక్టార్స్ అనేవి ఉంటాయి. 4 సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి.
ద ప్రపోర్షన్ ఆఫ్ క్రాప్స్ ఇన్ జిఎస్విఏ డిక్రీజ్ ఫ్రమ్ 49.8% టు 47.5%. 2% అనేది తగ్గింది. ఎందుకు అనంటే పైన చెప్పిన రీజన్స్ ఏవైతే అన్‌ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ ఉన్నాయో వాటి వల్లనే ఈ క్రాప్ ఈల్డ్ అనేది తగ్గింది. అండ్ అలాంగ్ విత్ దిస్ ఏవైతే ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఉన్నాయో అవి గూడా క్రాప్ ప్రొడక్షన్‌ని నెగెటివ్‌గా ఎఫెక్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ లైవ్ స్టాక్. లైవ్ స్టాక్ మాత్రం దేర్ ఈస్ అన్ ఇంప్రూవ్‌మెంట్. 44.7%గా ఉండింది. ఇప్పుడొచ్చేసి 46.8% అనేది పెరిగింది. సో, వై దేర్ ఈస్ ఎ గ్రోత్? ద గ్రోత్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు ద ఇంప్రూవ్డ్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ దేర్ ఈస్ అ హైయర్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ యాస్ వెల్. మార్కెట్‌లో ఉన్న డిమాండ్ వల్ల బెస్ట్ ప్రాక్టీసెస్‌ని అడాప్ట్ చేసుకోవడం వల్ల గూడా ఈ ఇంప్రూవ్‌మెంట్ అనేది వచ్చింది అని చెప్పడం జరిగింది. ఎంత ఉండింది? ఒకప్పుడు 44.7% ఉంది. ఎంతకు పెరిగింది? 46.8%కి పెరిగింది. అగ్రికల్చర్ ఎంత ఉంది రఫ్‌లీ? ఇప్పుడు ప్రెజెంట్ 47.5%. అగ్రికల్చర్ ఇన్ ద సెన్స్ క్రాప్స్. క్రాప్స్ ఎంత ఉన్నాయి? 47.5% ఉంది. సో, ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టిల్ క్రాప్స్ డామినేట్ ద కాంట్రిబ్యూషన్ టు ద అగ్రికల్చర్. రైట్? ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఏవైతే సెక్టార్స్ ఫారెస్ట్రీ సెక్టార్ ఏదైతే ఉందో అది ఎంత కాంట్రిబ్యూట్ చేసింది? 2.2% అనేది కాంట్రిబ్యూట్ చేసింది. సో, దిస్ ఈస్ కన్సిస్టెంట్. సో, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనేది స్లైట్‌గా ఇంప్రూవ్ అయింది. 3.3% నుండి 3.5% అనేది జరిగింది. ట్రెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 4 పారామీటర్స్ ఉన్నాయి. అరేంజ్ దెమ్ అని అడగొచ్చు. రైట్? 1, 2, 3, 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. ఈ ఫస్ట్ హైయెస్ట్ ఏది ఉంది? హైయెస్ట్ వచ్చేసి స్టిల్ క్రాప్స్ అనేదే హైయెస్ట్ ఉంది. తర్వాత లైవ్ స్టాక్స్ ఉంది 46.8%. ఆ తర్వాత ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. ఆ తర్వాతే ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. రైట్? సో, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అండ్ ఫారెస్ట్రీ అండ్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే అక్రోనిమ్స్ గుర్తుపెట్టుకొని చేసుకోవచ్చు. లేదనంటే ఫిషింగ్ తర్వాతే ఫారెస్ట్రీ ఉందని గుర్తుపెట్టుకోండి. రైట్? సో, అనదర్ థింగ్ ఈస్ గ్రోత్ కాంట్రిబ్యూషన్స్. గ్రోత్ అనేది ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే గ్రోత్ అనేది ఎలా చేంజ్ అయిందనేది గూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ ఓవరాల్‌గా వచ్చేసి ప్రీవియస్ ఇయర్‌లో 9.74%గా ఉంది. ఓవరాల్ గ్రోత్ కూడా తగ్గింది. 4.02కి తగ్గింది. క్రాప్ ప్రీవియస్ ఇయర్‌లో 7.89 గ్రోత్ ఉంటే ఈసారి నెగెటివ్‌కి వెళ్ళిపోయింది. నెగెటివ్ అని అంటే రీజన్ ఎందుకు? మళ్ళీ సేమ్ ఏవైతే అన్‌ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ ఉన్నాయో వాటి వల్లనే నెగెటివ్ అయింది అని చెప్పడం జరిగింది. ఎంత తగ్గిపోయింది? ఆల్మోస్ట్ -0.39%కి తగ్గిపోవడం వల్ల 0.39 తగ్గిపోయింది అని చెప్తున్నాము. రైట్? గ్రోత్ వేరియేషన్ అంటే -0.39% అని చెప్పొచ్చు. లైవ్ స్టాక్ అనేది ఇంప్రూవ్ అయింది. లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ అయింది. గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయింది. ప్రీవియస్‌లో 2.35గా ఉండింది. ఇప్పుడు వచ్చేసరికి 3.99గా మారింది. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ప్రీవియస్‌లో నెగెటివ్‌లో ఉంది. ఇప్పుడు పాజిటివ్‌లోకి రావడం జరిగింది. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ 0.44 ఉండింది. ఈ ఇయర్‌కి 0.36గా మారడం జరిగింది. మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్. క్రాప్స్ అనేవేమో నెగెటివ్‌కి వెళ్ళిపోయింది. ఎట్ ది సేమ్ టైమ్ ఏదైతే ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ ఉందో నెగెటివ్ నుంచి వెళ్ళి పాజిటివ్‌కి రావడం జరిగింది. క్రాప్స్ ఉన్నది నెగెటివ్‌లోకి వెళ్ళింది. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అనేది పాజిటివ్‌కి రావడం జరిగింది. లైవ్ స్టాక్స్ అనేవి ఇంప్రూవ్‌మెంట్ జరిగింది. ఆల్రెడీ పాజిటివ్‌లోనే ఉన్న ఇంప్రూవ్‌మెంట్ జరిగింది. ఆక్వాకల్చర్ అనేది పాజిటివ్‌లో ఉన్నది తగ్గిపోయింది. రైట్? సో, క్రాప్స్‌లో నెగెటివ్‌గా వచ్చింది. ఫారెస్ట్రీలో పాజిటివ్‌కి వెళ్ళింది. ఇక్కడ లైవ్ స్టాక్ ఏదైతే ఉందో ఆల్రెడీ పాజిటివ్‌లో ఉన్నది ఇంప్రూవ్‌మెంట్ జరిగింది. ఇది వచ్చేసి ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనేది పాజిటివ్‌లో ఉన్నది డిక్రిమెంట్ అనేది జరిగింది. సో, ట్రెండ్స్ ఆర్ మోర్ important, right? So, this is the entire description about it. Another thing is land use pattern. What is the meaning of land use pattern? It refers to the distribution and utilization of the land resources across various sectors. ఏవైతే అవైలబుల్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని వేరియస్ సెక్టార్లో ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం అనేది ల్యాండ్ యూజ్ సెక్టార్ వస్తుంది. అవైలబుల్ ల్యాండ్ అనేది ఒక 100%గా తీసుకుంటే అందులో అగ్రికల్చర్ ఎంత ఉంది, ఫారెస్ట్ అనేవి ఎంత ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎంత ఉన్నాయి, ఆర్ ఫాలో ల్యాండ్ ఎంత ఉంది, బారెన్ ల్యాండ్ ఎంత ఉంది. సో, ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కలిపి ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అంటారు. ల్యాండ్ని ఏ విధంగా వాడుతున్నాం, ఏ యాక్టివిటీస్ కోసం వాడుతున్నాం అనేది తెలియజేస్తుంది. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అనేది యూసేజ్ దేనికోసం ఉంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత? ఇట్స్ 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద
country. It is having around 276.95 lakh acres. Geographical area, entire geographical area వచ్చేసి 276.95 lakh acres. అప్రాక్సిమేట్లీ 277 గుర్తుపెట్టుకోవచ్చు. 277 lakh acres. సేమ్ హెక్టార్స్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు 112.08 lakh hectares. ఒక హెక్టార్ వచ్చేసి ఇంటూ 471 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్రాక్సిమేట్లీ 2.5 మల్టిప్లేయర్ అనేది ఉంటుంది. సో ఒక ర్యాంక్లో గుర్తుపెట్టుకోండి 277 lakh ఎకర్స్ అనేది ఎంటైర్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ. సో ఏ పర్పస్కి ఎంత ల్యాండ్ ఉంది అనేది చూడడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నెట్ జోన్ ఏరియా. నెట్ జోన్ ఏరియా అంటే ఏంటి? ఇట్ రెఫర్స్ టు ద ల్యాండ్ ఏరియా దట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ ద క్రాప్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్. ఒక పర్టికులర్ ఇయర్లో ఎంత ల్యాండ్ అనేది క్రాప్స్ని పెంచడానికి, ఏదైతే పంటలు పండించడానికి యూజ్ చేస్తామో ఆ ల్యాండ్ని నెట్ జోన్ ఏరియా అని అంటాము. తెలంగాణలో ప్రీవియస్ ఇయర్ 2022-23లో 52.61% ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా వాస్ అండర్ ద క్రాప్స్. 52.61% ఆఫ్ ఏరియాలో పంటలు పండించారు. సో అగ్రికల్చర్ యాక్టివిటీస్కి సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ని డెడికేట్ చేయడం అనేది జరిగింది. రైట్, నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 52.61% ఆఫ్ ఎంటైర్ geographical area of Telangana was utilized for growing the crops. Right. The another thing is forest cover. Forest cover ఎంత ఉంది? ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఏరియా కవర్డ్ బై ద ఫారెస్ట్ అండ్ ట్రీస్. రైట్. సో ఏదైతే ఏరియా అనేది ఫారెస్ట్తో ట్రీస్తోనే ఉందో ఆ ఏరియాని ఫారెస్ట్ కవర్ అని అనడం జరుగుతుంది. ఎంత ఏరియా ఉంది తెలంగాణలో? 24.70% ఆఫ్ తెలంగాణస్ ల్యాండ్ వాజ్ అండర్ ద ఫారెస్ట్ కవర్ ఇన్ 2022-23. ఇండియాస్ యొక్క యావరేజ్ ఎంత? 21.7%. సో నేషనల్ యావరేజ్తో పోల్చినప్పుడు ఆల్మోస్ట్ 3% ఎక్కువగానే ఉంది. తెలంగాణలో ఆల్మోస్ట్ 3% ఎక్కువగానే ఉంది. వాట్ ఇస్ ద టార్గెట్? టు అచీవ్ 33%. రైట్. సో ల్యాండ్ అండర్ నాన్ అగ్రికల్చరల్ యూసేజ్. సో అగ్రికల్చర్ కాకుండా వేరే పర్పస్కి ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నాం? సో వేరే పర్పస్ అంటే ఏంటి? రెసిడెన్షియల్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ అవ్వచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అవ్వచ్చు, ఆర్ అదర్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్. సో అదర్ దెన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కింద ల్యాండ్ ఎంత ఉంది అనేది చూస్తున్నాం. సో 7.62% ఆఫ్ ద ల్యాండ్ వాజ్ అలొకేటెడ్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్. 7.62. అనదర్ క్రైటీరియా ఇస్ ఫాలో ల్యాండ్. ఫాలో ల్యాండ్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ ల్యాండ్ దట్ ఈస్ లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ 1 or more సీజన్స్. ఇక్కడ సీజన్స్ వరకు మాత్రమే చూస్తాము. టు అలో ద సాయిల్ టు రికవర్ ఇట్స్ ఫర్టిలిటీ అండ్ మాయిశ్చర్ ఆర్ హ్యూమస్. సో మెయిన్గా ఏంటి అని అంటే క్రాప్ హాలిడే టైప్ అనమాట. సో మనము సాయిల్ యొక్క ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడానికి దాన్ని ప్రస్తుతం ఉన్న ఇయర్లో క్రాప్ వేయడం లేదు. అటువంటి ల్యాండ్ని ఫాలో ల్యాండ్ అనడం జరుగుతుంది. తెలంగాణ హ్యాడ్ 5.78% ఆఫ్ ల్యాండ్ యాజ్ ఫాలో ల్యాండ్ డ్యూరింగ్ ద 2022-23 సీజన్. రైట్. సో ఇది ఎందుకోసం యూజ్ చేస్తాము ఈ మెథడ్ని? ఏదైతే సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో భాగంగా ఇలా ఫాలో ల్యాండ్ని క్రాప్ హాలిడేస్ లాగా తీసుకొని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కల్టివబుల్ ల్యాండే బట్ ఓన్లీ టు గెయిన్ ద సాయిల్ ఫర్టిలిటీ ఆ పర్టికులర్ సీజన్ ఆర్ కొన్ని సీజన్స్ వరకు కల్టివేట్ చేయకుండా వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ల్యాండ్ని ఫాలో ల్యాండ్ అనడం జరుగుతుంది. ది బారెన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్. ది బారెన్ ల్యాండ్ రెఫర్స్ టు ద అన్సూటబుల్ ల్యాండ్ దట్ ఈస్ అన్సూటబుల్ ఫర్ ద కల్టివేషన్ పర్పస్. రైట్. సో ఎందుకు? నార్మల్గా హ్యూమస్ అవసరము, న్యూట్రియంట్స్ అవసరము, సాయిల్ క్వాలిటీ బాగుండాలి. ఎట్ ది సేమ్ టైం టెరెన్ అనేది స్టీప్గా ఉండకూడదు అండ్ క్లైమేట్ అనేది ఫేవరబుల్గా ఉండాలి. సో ఇలాంటి పరిస్థితులు అక్కడ లేవనుకోండి, ఆ పర్టికులర్ ల్యాండ్ అనేది కల్టివేషన్కి సూటబుల్ కాదు. సో ఆ పర్టికులర్ ల్యాండ్ని మనం బ్యారెన్ ల్యాండ్ అని అనడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణలో ఎంత బ్యారెన్ ల్యాండ్ ఉంది? ప్రీవియస్ ఇయర్లో చూసినప్పుడు 5.42% ఆఫ్ తెలంగాణస్ ల్యాండ్ క్లాసిఫైడ్ యాజ్ barren and uncultivable land. Other thing, culturable waste and permanent pastures and other grazing lands and land under miscellaneous tree crops. See, first thing, culturable waste అంటే ఏంటి? It is the land that was cultivated earlier but for various purposes it is not being cultivated for more than 5 years. ఈ పర్టికులర్ ల్యాండ్ అనేది ఒకప్పుడు పంటలు పండించడానికి యూజ్ చేశారు, కానీ ఒక 5 years వరకు దాన్ని పంటలు పండించడానికి ఏ విధంగా వాడట్లేదని అంటే దాన్ని
కల్చరబుల్ వేస్ట్ అని అంటారు. సో పండించడానికి అనుగుణంగానే ఉంటుంది, కానీ ఎవరు పంట వేయరు. అందువల్లనే కల్చరబుల్ వేస్ట్ అనడం జరుగుతూ ఉంటుంది. పర్మనెంట్ పాస్చర్స్ అండ్ అదర్ గ్రేజింగ్ ల్యాండ్స్. దీస్ ఆర్ ఏరియాస్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రేజింగ్ ద లైఫ్ స్టాక్స్. ఏవైతే మన లైఫ్ స్టాక్ ఉంటుందో, పశువులు ఉంటాయో వాటిని మేత మేయించడానికి యూజ్ చేసే ల్యాండ్స్ అనమాట. గ్రేజింగ్ లైఫ్ స్టాక్స్ కోసం యూజ్ చేసే ల్యాండ్స్ని వాటిని అంటారు. సో ఎట్ ది సేమ్ టైమ్ ల్యాండ్స్ అండర్ మిస్లేనియస్ ట్రీ క్రాప్స్. ది కన్సిస్ట్ ఆఫ్ ల్యాండ్ యూజ్ టు గ్రో ఫర్ ట్రీస్ దట్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద నెట్ జోన్ ఏరియాస్. రైట్. సో ఎంత ఉంది ఈ ల్యాండ్ అంతా కలిపేసి 3.87% అనేది ఉండడం జరిగింది. రైట్. ఓవరాల్గా మనకు చూడాల్సింది ఏంటి, ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెట్ జోన్ ఏరియా ఎంత ఉంది, 52.61% అని ఉంది. ఫారెస్ట్ ఏరియా 24.7%. అండ్ ల్యాండ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ నాన్ అగ్రికల్చరబుల్ పర్పసెస్ 7.62. పాలో ల్యాండ్ వచ్చేసి 5.78%. అనదర్ థింగ్ ఈస్ బ్యారన్ ల్యాండ్. బ్యారన్ ల్యాండ్ ఎంత ఉంది, 5.42%. అనదర్ థింగ్ ఈస్ కల్చరబుల్ వేస్ట్ అండ్ అదర్ ల్యాండ్స్ 3.87%. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బిట్ని ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రైట్. అనదర్ కాన్సెప్ట్ ఈస్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్. ల్యాండ్ ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉంది అనేది ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్. ఎర్లియర్ వీ హ్యాడ్ సీన్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్. నౌ ఇట్ ఈస్ ల్యాండ్ holding patterns. Refers to the classification of land ownership based on the size of the land holdings. ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్ కేటగిరీ ఏముంటుంది, మార్జినల్ సెక్టార్ అని, మార్జినల్ ఫార్మర్స్ అని, స్మాల్ ఫార్మర్స్ అని, సెమీ మీడియం ఫార్మర్స్ అని, మీడియం ఫార్మర్స్ అని, లార్జ్ ఫార్మర్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ బేస్డ్ ఆన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఓనర్షిప్ ఏదైతే ఉందో దాని మీద అనడం అనేది జరుగుతుంది. మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరు, హూ ఓన్ లెస్ దెన్ 1 hectare. 1 hectare కంటే తక్కువ ఉన్న వాళ్ళని మార్జినల్ ఫార్మర్స్. ఎప్పుడైనా కన్వర్ట్ చేసినప్పుడు ఎకర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 2.47 acres ఆఫ్ ల్యాండ్ అనేది వస్తుంది. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, అప్రాక్సిమేట్లీ 68.7% ఆఫ్ హోల్డర్స్ ఆర్ మార్జినల్ ల్యాండ్ హోల్డర్స్. సో ఎంత ఉంది వీళ్ళ దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ అనేది, 32.8% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ బిలాంగ్స్ టు మార్జినల్ ఫార్మర్స్. అనదర్ థింగ్ ఈస్ స్మాల్ ఫార్మర్స్ దగ్గర ఎంత ఉంది, అరౌండ్ 35.4% ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ 35.4% అనేది స్మాల్ ఫార్మర్స్ దగ్గర ఉంది. స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరు, దోస్ హూ ఓన్ ల్యాండ్ ఎనీవేర్ బిట్వీన్ 1 to 2 hectares. 1 to 2 hectares మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సెమీ మీడియం ఫార్మర్స్ అని అంటే ఎంతమంది ఎవరు వస్తారు, 2 to 4 hectares మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి సెమీ మీడియం ఫార్మర్స్. ఎంత ల్యాండ్ ఉంది వీళ్ళ దగ్గర, అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంత ఉంది, 20.5% అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది వీళ్ళ దగ్గర ఉంది. సో మీడియం ఫార్మర్స్ అని అంటే ఎవరి దగ్గర అయితే జస్ట్ 4 to 10 hectares. సో 4 to 10 hectares ఎవరైతే దగ్గర ఉందో వాళ్ళని వచ్చేసి మీడియం ఫార్మర్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఎంత ఉంది ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంత ఉంది, 8.7% అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉంది. లార్జ్ ఫార్మర్స్ అని అంటే దోస్ హూ ఓన్ గ్రేటర్ దెన్ 10 hectares. వీళ్ళ దగ్గర ల్యాండ్ ఎంత ఉంది, అరౌండ్ 2.6% ఆఫ్ అగ్రికల్చరల్ ఏరియా. రైట్. సో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్జినల్ ఫార్మర్స్ దగ్గర ఎంత ఉంది, 32.8% ఆఫ్ ల్యాండ్ ఉంది. స్మాల్ ఫార్మర్స్ దగ్గర 35.4%. ఎక్కువ ఎవరి దగ్గర ఉంది, స్మాల్ ఫార్మర్స్ దగ్గరే ఉంది. సో ల్యాండ్ అనేది ఏదైతే 1 to 2 hectares మధ్యలో ఉందో అదే ఎక్కువగా ఉంది. రైట్. సో అనదర్ థింగ్ ఈస్ స్మాల్ అండ్ మీడియం 20.5%. మీడియం ఫార్మర్స్ 8.7%. అనదర్ థింగ్ ఈస్ లార్జ్ ఫార్మర్స్ వచ్చేసి 2.6% ఉండడం జరిగింది. ద సోషల్ గ్రూప్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్. ఈ సోషల్ సెక్టార్స్ ఏదైతే ఉన్నారో సోషల్ కమ్యూనిటీస్ పరంగా ఎంత ల్యాండ్ హోల్డింగ్ అనేది ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీస్ దగ్గర అప్రాక్సిమేట్లీ 9.7% ఆఫ్ అగ్రికల్చర్ ఏరియా అనేది ఉంది. ఎస్టీ ఓన్స్ అప్రాక్సిమేట్లీ 11.9% ఆఫ్ టోటల్ అగ్రికల్చరల్ ఏరియా. రైట్. సో 9.7 and 11.9 together they own approximately 20%, near to 21%. రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టుగెదర్ ఎంత ఉంది, నార్మల్గా ఎంత ఉంది అనేది ల్యాండ్ కూడా
చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. రైట్. సో ఎస్ ఈస్ ఓన్ అరౌండ్ 9.7% ఆఫ్ టోటల్ అగ్రికల్చరల్ ఏరియా. ఎస్ ఈస్ ఓన్ అరౌండ్ 11.9% ఆఫ్ టోటల్ అగ్రికల్చరల్ ఏరియా అండ్ అదర్ పీపుల్ ఓన్ అరౌండ్ 78.2% ఆఫ్ అగ్రికల్చరల్ ఏరియా. సి ట్రెండ్ అనేది ఎలా ఉంది, ఈ షిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ మార్జినల్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉన్నాయి. మార్జినల్ హోల్డింగ్స్ అనేవి ఒకప్పుడు 64.6% నుండి 68.7కి కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ స్మాల్ హోల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గుతూ వస్తున్నాయి. 23.7 నుండి 22.7కి తగ్గిపోయింది. ఆబ్వియస్లీ ఇది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే జరుగుతుందో ఆర్ ల్యాండ్ డివిజన్ ఏదైతే జరుగుతుందో ఆ ట్రెండ్ని మనకి ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో డిక్లైన్ ఇన్ ద పర్సంటేజ్ రిఫ్లెక్టింగ్ ద ట్రెండ్ టువర్డ్స్ సబ్ డివిజన్ ఆఫ్ ద ల్యాండ్ ఇంటూ స్మాలర్ పార్సిల్స్. ఏవైతే ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుందో దాన్ని మనకు చెప్తుంది. ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్యాడ్ థింగ్. రైట్. సో ల్యాండ్ కన్సాలిడేషన్ అనేది జరగడం బాగుంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందని ట్రెండ్ ఏదైతే ఉందో అది ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ వైపు ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. డిస్ట్రిక్ట్ వైజ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్. ఏదైతే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఉందో డిస్ట్రిక్ట్ వైజ్గా డేటా ఇవ్వడం అనేది జరిగింది. ఆదిలాబాద్, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం అండ్ జోగులాంబ గద్వాల్, నారాయణపేటలో >1 ఉండడం జరిగింది. ఈక్వల్ టు 1 వచ్చేసి 1 హెక్టార్స్గా ఇవ్వడం జరిగింది. నిర్మల్ అండ్ యాదాద్రి భువనగిరిలో అప్రాక్సిమేట్లీ ఇట్స్ ఈక్వల్ టు 1. ఎక్కడ ఎక్కువగా ఉంది, ఏవైతే ఫారెస్ట్ అండ్ ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్లో 1.53, కుమరంభీంలో 1.39, భద్రాద్రి కొత్తగూడెంలో 1.30 ఉండడం జరిగింది. టాప్ 3 ఆర్ టాప్ 5 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం బాటంలో ఏమున్నాయి కూడా ఇంపార్టెంట్. ఎక్కువ ఎక్కడ ఉన్నాయి తక్కువగా, కరీంనగర్లో ఓన్లీ 0.75 హెక్టార్ ఉంది యావరేజ్గా. వరంగల్లో కూడా 0.74, కామారెడ్డి 0.73, మెదక్ 0.60. ఏవైతే అర్బన్ ఏరియాస్, ప్రిడామినెంట్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయో హన్మకొండ ఇక్కడ కూడా చూడొచ్చు. రైట్. సో హన్మకొండ, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి, మెదక్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంది. ఎక్సెప్షన్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి వి ఎక్స్పెక్ట్ ఇట్ టు బి ఇన్ దిస్ కేటగిరీ, బట్ ఇక్కడ వచ్చేసింది. అది గమనించండి. ఎందుకంటే మనకి బాటమ్ ఇచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ ఏవైతే ఉన్నాయో రంగారెడ్డి ఆర్ మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ వాటికి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది. కానీ ఇక్కడ అదర్ దెన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే మిగిలిన అర్బన్ ఏరియాస్ ఎక్కువగా ఉన్నాయో అవి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. హన్మకొండ, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి అండ్ మెదక్ ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్ ఎక్కడ ఎక్కువగా ఉంది, ఆదిలాబాద్, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరిగింది. అందర్ థింగ్ ఈస్ రెయిన్ఫాల్ గురించి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. రెయిన్ఫాల్ డీవియేషన్ అనేది ఎక్కువగా ఉందని చెప్పారు కాబట్టి రెయిన్ఫాల్ గురించి చెప్పడం జరిగింది. ఈ టోటల్ రెయిన్ఫాల్ అనేది యావరేజ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆఫ్ తెలంగాణ ఎంత, 919 mm, 919 మిల్లీమీటర్స్. ఏదైతే 919 మిల్లీమీటర్స్ ఏదైతే ఉందో అది యావరేజ్ అన్నమాట, మన దగ్గర తెలంగాణకి యావరేజ్. సో టోటల్ రెయిన్ఫాల్ అనేది ఎక్కువగానే వచ్చేసింది, 994.8 mm అనేది రావడం జరిగింది రెయిన్ఫాల్ అనేది. సో దిస్ ఈజ్ 8% అబోవ్ ద నార్మల్ రెయిన్ఫాల్. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది ఓవరాల్గా రెయిన్ఫాల్ వచ్చేసి 994.8 mm రావడం జరిగింది. బట్ ఏం జరిగింది యాక్చువల్లీ, సీజనల్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దిస్ క్యాప్చర్ ఓన్లీ ద టోటల్, ఇట్ ఈస్ డివైడ్ ఆఫ్ ద సీజనల్ రెయిన్ఫాల్ డీవియేషన్స్. సీజనల్గా రెయిన్ఫాల్ అనేది చాలా డీవియేషన్స్ రావడం అనేది జరిగింది. రైట్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎప్పుడైతే ఉందో సౌత్ వెస్ట్ మాన్సూన్లో జూన్ టు సెప్టెంబర్ ఈ టైంలో 14% అనేది ఎక్కువగా రావడం జరిగింది. 14% అనేది ఎక్కువగా రావడం జరిగింది. బట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో ఆ టైంలో ఆల్మోస్ట్ -53. సో 53% తగ్గిపోయింది ఆ టైంలో, -53% అనేది రావడం జరిగింది. సో అందుకోసమే దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ డీవియేషన్ ఇన్ ద రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా డీవియేట్ అయిందని చెప్పడం జరుగుతూ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద రెయిన్ఫాల్ డీవియేషన్? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ టు ద అక్కర్డ్ రెయిన్ఫాల్ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్. ఏదైతే యాక్చువల్గా రెగ్యులర్గా ఏదైతే జరుగుతూ ఉందో అది దాని నుంచి వచ్చింది ఎంత డీవియేషన్ ఉంది అని చెప్పడమే మన రెయిన్ఫాల్ డీవియేషన్గా చెప్తాము. రైట్. సో వింటర్ పీరియడ్లో ఏం జరిగింది,
వింటర్ పీరియడ్‌లో ఈ డీవియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. సో, -90%కి వెళ్ళిపోయింది. -90%కి వెళ్ళిపోయింది. సో, ఇట్ రిఫ్లెక్టెడ్ ఎక్స్‌ట్రీమ్‌లీ డ్రై కండిషన్స్. మళ్ళీ హాట్ వెదర్ పీరియడ్ ఏదైతే మార్చ్ టు మే ఉందో, ఆ టైంలో మళ్ళీ పాజిటివ్‌గా డీవియేషన్ అనేది జరిగింది. 45% అనేది రెయిన్ ఎక్కువగా రావడం జరిగింది. ఈ అన్‌టైమ్‌లీ రెయిన్స్ రావడం గూడా చాలా నెగెటివే. ఏదైతే ఈ టైంలో 45% ఎక్కువగా రావడం వల్ల ఏం జరుగుతుంది? ప్రిమెచ్యూర్ రెయిన్స్ వస్తాయి. ఆ టైంలో ఏవైతే హార్వెస్టింగ్‌కి రెడీగా ఉంటాయో క్రాప్స్ అని, ఆ క్రాప్ లాస్ అనేది ఎక్కువగా జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ అకాలంలో వచ్చిన వర్షాలు గూడా పంట నష్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉండేది. వర్షాలు టైంలో పడకపోవడం వల్ల కూడా సోయింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల గూడా ఈల్డ్ అనేది, గ్రోత్ అనేది, ప్రొడక్టివిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఈ డీవియేషన్ అనేది అగ్రికల్చర్‌ని సివియర్‌గా ఇంపాక్ట్ చేయడం అనేది జరిగింది. సో, గ్రాస్ సోన్ ఏరియా ఎంత ఉంది అనేది చెప్తున్నారు. అంటే ఒక్కొక్క సీజన్‌లో ఎంత చేశారు అనేది. సీ టాపిక్ అనేది కొంచెం డీటెయిల్‌గానే ఇచ్చారు. ఎందుకు అనంటే చాలా ఇంపార్టెంట్. సో, మనం గూడా డీటెయిల్‌గానే ప్రతి టాపిక్‌ని మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో, ప్లీజ్ రీడ్ ఇట్. సో, గ్రాస్ సోన్ ఏరియా అంటే ఏంటి? ఏదైతే క్రాప్స్ అనేవి ఒక పర్టిక్యులర్ గివెన్ టైమ్‌లో ఎంత ఏరియాలో పంటల్ని పండిస్తున్నారు అనేది గ్రాస్ సోన్ ఏరియాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఎ టోటల్ ఏరియా ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్. క్రాప్స్‌ని ఏ ఏరియాలో పెంచడం జరిగింది. ఆ ఏరియాని గ్రాస్ క్రాప్స్ సోన్ ఏరియా అని అనడం జరుగుతూ ఉంటుంది. వానాకాలం సీజన్ వి హావ్ 2 సీజన్స్ ప్రిడామినెంట్ సీజన్. వానాకాలం సీజన్ అండ్ యాసంగి సీజన్. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఖరీఫ్. దిస్ ఈస్ రబీ సీజన్. ఇన్ తెలంగాణ వి హావ్ 2 ప్రిడామినెంట్ క్రాపింగ్ సీజన్స్. వానాకాలం సీజన్ అండ్ యాసంగి సీజన్. వానాకాలం సీజన్‌నే మనం ఖరీఫ్ సీజన్ అని పిలవడం కూడా జరుగుతుంది. యాసంగి రబీ సీజన్. ఖరీఫ్ ఫ్రమ్ జూన్, జూలై టు అక్టోబర్, నవంబర్. దిస్ ఈస్ ఫ్రమ్ నవంబర్ టు ఏప్రిల్. రైట్. The net sown area increased from 142 lakh acres in 2021 to 147 lakh acres in 2022-23. Making 3.5% of growth. వానాకాలం సీజన్‌లో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. 142 lakh ఎకర్ నుండి 147 lakh ఎకర్‌కి మారింది. అట్ ద సేమ్ టైమ్ యాసంగి సీజన్‌లో సబ్స్టాన్షియల్ గ్రోత్ అనేది ఉంది. రైట్. సో, 56 lakh ఎకర్స్ నుండి 75 lakh ఎకర్స్‌కి పెరిగింది. బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్ అవైలబిలిటీ పెరగడం వల్ల ఈ యాసంగి సీజన్‌లో కూడా పెరిగింది అని చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా టోటల్ గ్రాస్ సోన్ ఏరియా అనేది కూడా సబ్సిక్వెంట్‌గా పెరగడం జరిగింది. 198 lakh ఎకర్స్‌గా ఉండింది. ఇది 222 lakh ఎకర్స్‌గా మారింది. రైట్. ఓవరాల్‌గా 198 ఉండింది. 222 lakh ఎకర్స్‌గా పెరిగింది. రైట్. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ సబ్స్టాన్షియల్ గ్రోత్ ఎక్కడ వచ్చింది? సబ్స్టాన్షియల్ గ్రోత్ వచ్చింది యాసంగి సీజన్‌లో ఎక్కువగా రావడం జరిగింది. దట్ ఈస్ రబీ సీజన్‌లో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది. 19 ఆల్మోస్ట్. కెన్ సీ దిస్ వన్ రైట్. హియర్ ఇట్ ఈస్ మార్జినల్ 5. బట్ ఇక్కడ వచ్చేసి చాలా ఎక్కువగా గ్రోత్ రావడం అనేది జరిగింది. క్వెషన్‌లో డైరెక్ట్‌గా అడగొచ్చు. ఎక్కడ ఎక్కువగా పెరిగింది? వానాకాలంలో పెరిగిందా? యాసంగిలో పెరిగిందా అని. సో, యాసంగిలో ఏదైతే నెట్ సోన్ ఏరియా ఉందో దాన్ని పెరగడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ప్రిడామినెంట్ క్రాప్స్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద క్రాప్ దట్ ఆక్యుపైస్ ద లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ ద సోన్ ఏరియా ఇన్ ఎనీ గివెన్ స్పెసిఫిక్ జియోగ్రఫీ ఇన్ ఎ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. వానాకాలంలో ఎక్కువగా ఏ క్రాప్స్‌ని పండిస్తున్నాము అండ్ యాసంగి టైంలో ఏ క్రాప్స్‌ని పండిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ ప్యాడీ అనేది ఎప్పుడైనా డామినెన్స్‌లో ఉంటుంది. రైట్. సో, 21, 22 కంపారిజన్ చూసినప్పుడు ప్యాడీ అనేది పెరిగింది. ప్యాడీ తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటి? కాటన్ అనేది 32.90గా ఉంది. 34.08గా మారింది. దట్ ఈస్ అనదర్ థింగ్ ఈస్ మొక్కజొన్న 5.04 నుండి 4.23%కి తగ్గిపోయింది. అనదర్ రెడ్ గ్రామ్ 5.44 నుండి 3.83కి రావడం జరిగింది. వెరాస్ సోయాబీన్ 2.66 నుంచి 3.9కి పెరగడం జరిగింది. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్యాడీ వస్తుంది, కాటన్, మైజ్, రెడ్ గ్రామ్, తర్వాత సోయాబీన్ ఏవైతే ఉందో ఈ ఇయర్‌లో 2022-23లో పెరిగింది. కన్సిస్టెంట్‌గా ఉన్నవి ఏంటి?
ప్యాడీ అండ్ కాటన్ అనేవి కన్సిస్టెంట్గా టాప్లోనే ఉన్నాయి అలాంగ్ విత్ ద మెయిజ్. కానీ ఈ రెండిటిలో చాలా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఒకటి పెరిగింది, ఇంకొకటి ప్రిడామినెంట్గా తగ్గిపోయింది. రైట్. అనదర్ థింగ్ ఈస్ యాసంగి. యాసంగి టైంలో ఏ క్రాప్ అనేది ఎక్కువగా పండిస్తున్నామో చూద్దాం. యాసంగిలో ప్యాడీ అనేది చాలా డామినేట్ చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ప్యాడీ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది? 44% మాత్రమే ఉంది, అప్రాక్సిమేట్లీ 44. ఇక్కడ కాటన్ అనేది ఎక్కువగా ఉంది. కాటన్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్. సో ఇక్కడ 34% ఉంది. ఇక్కడ కాటన్ అనేది కంప్లీట్గా అబ్సెంట్గా ఉంటుంది. రైట్. సో ప్యాడీ తర్వాత మేజ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, 8.71%. ఆ తర్వాత బెంగాల్ గ్రామ్, తర్వాత గ్రౌండ్ నట్ ఏదైతే ఉందో 3.13. ఆ లాస్ట్కి వచ్చేసి జవర్ 1.73. ఈ క్రాప్స్ ఏవైతే ఇక్కడ ఇచ్చాయో వీటి క్లైమాటిక్ కండిషన్స్, అగ్రో క్లైమాటిక్ కండిషన్స్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. అంటే ఏ సీజన్లో పెరుగుతుంది, దానికి కావాల్సిన క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి అని యూపీఎస్సీలో రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. గ్రూప్ 1లో కూడా లాస్ట్ టైం అడిగారు. సో గ్రూప్ 2లో కూడా క్రాప్స్ యొక్క అగ్రో క్లైమాటిక్ కండిషన్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఏవైతే ఎంఎస్పి క్రాప్స్ ఉంటాయో, ఎంఎస్పి క్రాప్స్ నోటిఫైడ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ నోటిఫైడ్ క్రాప్స్కి అగ్రో క్లైమాటిక్ కండిషన్స్ని క్లియర్గా చూసుకోవడం వల్ల we can answer these kind of questions. See, clearly groundnut is a రబీ క్రాప్. జోవర్, గ్రౌండ్నట్ ఏవైతే ఉన్నాయో మైజ్ అనేది 2 టైమ్స్లో ఉన్నాయి. ప్యాడీ అనేది ఇట్ కెన్ బి గ్రోన్ ఇన్ బోత్ ద గ్రోయింగ్ సీజన్స్. ప్రొడక్షన్ ఎంత ఉంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది తెలంగాణలో? అవుట్పుట్ వచ్చేసి 414 lakh మెట్రిక్ టన్స్. సో అప్రాక్సిమేట్లీ 414 lakh tons ఆఫ్ ప్రొడక్షన్ ఉంది అని చెప్పడం జరిగింది. మెట్రిక్ టన్ ఇస్ నథింగ్ బట్ ఎ టన్. రైట్. సో ప్యాడీ వచ్చేసి ఎంత వచ్చేసింది? అప్రాక్సిమేట్లీ 122.45 lakh ఎకర్స్లో పండించడం జరిగింది. ఇట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ 258 lakh మెట్రిక్ టన్స్. రైట్. సో కాటన్ వచ్చేసి 50 lakh ఎకర్స్లో పండించడం జరిగింది. ఇది వచ్చేసి 30.59 lakh మెట్రిక్ టన్స్ ఈల్డ్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ థింగ్ మెయిజ్. సో మెయిజ్ వచ్చేసి 12.74 lakh ఎకర్స్లో పండించడం జరిగింది. ఇట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ 28.65 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ఈల్డ్. ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఈల్డ్ వచ్చేసి హైయెస్ట్గా ప్యాడీకి ఉంది, తర్వాత కాటన్, తర్వాత మెయిజ్కి ఉండడం జరిగింది. రైట్. సో ఎంత గ్రోత్ అనేది పెరిగింది అనే దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఈల్డ్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి, పర్ ల్యాండ్ ఎంత ఉంది, పర్ ఎకర్ ఆఫ్ ల్యాండ్, ఒక ఎకర్కి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంటైర్ చాప్టర్ కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ మీద ఉంది కాబట్టి సో ఆల్ ద డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ వుడ్ సే ప్లీజ్ డూ రిమెంబర్ దిస్ డేటా అట్లీస్ట్ ఫర్ ద మేజర్ క్రాప్స్. ప్యాడీకి ఎంత ఉంది అని చెప్పారు? ప్యాడీకి అనేది పెరిగింది. ఒకప్పుడు పర్ ఎకర్కి 2064 kgs వస్తే ఇప్పుడు వచ్చేసి 2108 kgs రావడం అనేది జరిగింది. అప్రాక్సిమేట్లీ 50 kg బ్యాగ్ తీసుకుంటే అరౌండ్ 42 బ్యాగ్స్ ఆఫ్ 50 kg రైస్ అనేది రావడం జరిగింది. 40 అప్రాక్సిమేట్లీ. సో 2108 ఏదైతే ఉందో కేజీస్ రావడం అనేది జరిగింది. మీజ్ వచ్చేసి ఎంత వచ్చేసింది? మొక్కజొన్న ఎంత వచ్చింది? ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 2350 kgs పర్ ఎకర్ టు 2249 kgs పర్ ఎకర్. రైట్. సో రెడ్ గ్రామ్ అండ్ బెంగాల్ గ్రామ్, కందులు ప్లస్ శనగలు. సో బ్రోత్ క్రాప్ ఏం జరిగింది? సో ఇంక్రిమెంట్ అనేది జరిగింది అని చెప్పడం జరిగింది. 311 to 357, 570 to 634 kg per acre. ఇట్స్ ద సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది రిజిస్టర్ అయింది. కాటన్ అండ్ గ్రౌండ్ నట్. సో ఈల్డ్ ఇంప్రూవ్డ్ విత్ కాటన్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 537 to 611 kg per acre. గ్రౌండ్ నట్ కూడా పెరిగింది, 913 to 990 kgs per acre. అదర్ క్రాప్స్ కూడా పెరగడం జరిగింది. రైట్. సో ఏవైతే క్రాప్స్ ఉన్నాయో ప్యాడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఎట్ ది సేమ్ టైం మైజ్ అనేది తగ్గింది, రెడ్ గ్రామ్ అండ్ బెంగాల్ గ్రామ్ కూడా పెరిగాయి, కాటన్ గ్రౌండ్ నట్ అన్నీ పెరగడం అనేది జరిగింది. ఈల్డ్ అనేది ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రాస్ లెవెల్లో అన్ని క్రాప్స్కి పెరగడం అనేది జరుగుతూ వస్తుంది. నౌ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఎందుకు ఆబ్జెక్టివ్ ఏంటి? మెయిన్గా టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఎనీ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ టు ఆఫర్ ద సోషల్ సెక్యూరిటీ నెట్. ఫస్ట్ థింగ్,
రైతు భరోసా. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైతు భరోసా. వాట్ ఈస్ ద స్కీమ్? ఇట్ ఈస్ ఎయిమ్ ఫర్ డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద farmers by depositing a fixed amount of money per acre into their bank accounts, right? ఇది బిఫోర్ క్రాపింగ్ సీజన్, బిఫోర్ ఈచ్ క్రాపింగ్ సీజన్ మొదలు అయ్యే లోపే ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో రైతు బంధు స్కీమ్ అనేది మెయిన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ల్యాండ్ మీద చేయడం కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. అగ్రికల్చరల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అని అంటే లైక్ ఫర్టిలైజర్స్ తీసుకోవాలన్నా, లేదంటే క్రాప్ పెంచాలన్నా కూడా, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసుకోవాలనుకున్నా కూడా వాటి కోసం యూజ్ చేయడానికి జరుగుతూ ఉంటుంది. బట్ ఇందులో కన్సర్న్స్ ఏమున్నాయి? డైవర్షన్ ఎక్కువగా ఉంది. డైవర్షన్ అంటే అదర్ దెన్ ఫర్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొక్యూర్ చేసుకోవడానికి కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైవర్షన్ అనేది జరుగుతూ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఓనర్స్ ఆఫ్ అన్క్రాప్డ్ ల్యాండ్స్, ఎవరైతే పంట వేయట్లేదో వాళ్ళకు కూడా డబ్బులు రావడం, బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి, వెంచర్ ఫ్లాట్స్ ఉన్న వాటికి వాళ్ళకు కూడా డబ్బులు రావడం అనేది ఒక కన్సర్న్గా అవుట్లుక్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇందుకోసం రిఫార్మ్స్ తీసుకొస్తున్నారని చెప్పడం జరిగింది. సో ప్రోగ్రామ్ నేమ్ కూడా చేంజ్ చేస్తూ రైతు భరోసాగా మార్చడం జరిగింది. సో దే ఆర్ ఎయిమింగ్ టు రిఫార్మ్ ఇట్ అండ్ అకార్డింగ్లీ దే హ్యావ్ రీనేమ్డ్ ఇట్ టు రైతు భరోసా. ద న్యూ స్కీమ్ ఎయిమ్స్ టు ఇన్ష్యూర్ దట్ బెనిఫిట్స్ రీచ్ ఓన్లీ టు ద జెన్యూన్ అండ్ నీడీ ఫార్మర్స్. ఎవరైతే టెనెంట్ కల్టివేటర్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా కవర్ చేయడం అనేది జరిగింది. వాళ్ళతో పాటు ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో అగ్రికల్చరల్ లేబర్స్ వాళ్ళకి కూడా కవర్ చేయడం అనేది జరిగింది. సో దే హ్యావ్ ఇంక్రీజ్ ద ఫైనాన్షియల్ ఎయిడ్ ఫ్రమ్ 10,000 per acre per year to 15,000 per acre per year, రైట్? ఎవరికి? అగ్రికల్చరల్ ల్యాండ్ హోల్డర్స్కి. ఎట్ ది సేమ్ టైం టెనెంట్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా పెంచడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ దెర్ ఇస్ ఎ క్రూషియల్ స్టెప్. అగ్రికల్చరల్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీని ఇవ్వడం జరిగింది. ఏంటి? 12,000 పర్ యానం. 12,000 per annum విల్ బి ప్రొవైడెడ్ టు అగ్రికల్చరల్ లేబరర్స్ యాజ్ వెల్. ఇది ఫార్మర్స్ వెల్ఫేర్లో చాలా ఇంపార్టెంట్ స్కీమ్. అనదర్ థింగ్ ఈస్ క్రాప్ ఇన్సూరెన్స్. ఈ నార్మల్ క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఏదైతే పంటని సాగు చేసిన తర్వాత ఏమైనా న్యాచురల్ కలామిటీస్ వచ్చినా, పెస్ట్స్ వచ్చినా, ఒక డిసీజ్ వచ్చి కంప్లీట్గా ఈల్డ్ అనేది తగ్గిపోయినా, ఈల్డ్ రాకపోయినా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఏ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ టు ఆఫర్ సెక్యూరిటీ టు ద ఫార్మర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ న్యాచురల్ కలామిటీస్ ఆర్ పెస్ట్ ఆర్ అన్ఫోర్సిన్ డిసీజెస్, రైట్? ఎందుకోసం ఇది మెయిన్గా టు ఎన్ష్యూర్ దట్ దేర్ లైవ్లీహుడ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ ఎనీ కాస్ట్. ఏది జరిగినా కూడా వాళ్ళ లైవ్లీహుడ్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే తీసుకురావడం అనేది జరిగింది. మెయిన్ స్కీమ్ ఏంటి? దీనికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది రీఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి? ఖరీఫ్ 2024 సీజన్ నుండి మన తెలంగాణలో మళ్ళీ రీఇంప్లిమెంటేషన్ కోసం ప్లాన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ స్కీమ్? యూనివర్సల్ కవరేజ్. ఆల్ ఫార్మర్స్ గ్రోయింగ్ నోటిఫైడ్ క్రాప్స్ ఇన్ ద నోటిఫైడ్ ఏరియాస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కవరేజ్. నోటిఫైడ్ క్రాప్స్ ఉండాలి. ఏవైతే క్రాప్స్ని నోటిఫై చేస్తున్నారో ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఏరియాని ఆల్రెడీ వాళ్ళు గుర్తించి ఉండాలి. నోటిఫైడ్ ఏరియా అనేది ఇంపార్టెంట్. ఇట్స్ ఫ్రీ టు ఫార్మర్. స్టేట్ గవర్నమెంట్ విల్ బేర్ ద యాక్చువల్ కాస్ట్. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కాస్ట్ ఏదైతే ఉందో నార్మల్ కాస్ట్ని స్టేట్ గవర్నమెంట్ అనేది బేర్ చేస్తూ ఉంటుంది, రైట్? సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్ విల్ బేర్ ద ఫార్మర్స్ షేర్ ఆఫ్ ప్రీమియం, మేకింగ్ ఇట్ ఫ్రీ ఫర్ దేర్ పార్టిసిపేషన్. అనదర్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ టెక్నాలజికల్లీ sound, technology driven scheme. Unlike earlier manual inquiries and manual assessment programs, it is technology driven program. It leverages the technology for various processes including the enrollment, yield estimation, crop damage assessments, even for క్లైమ్ సెటిల్మెంట్స్ యాజ్ వెల్. సో టెక్నాలజీని ప్రతి స్టేజ్లో యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వెరిఫికేషన్ కోసం, ఎన్రోల్మెంట్ కోసం, ఎంతైతే పంట దిగుబడి వస్తుందని చెప్పుకోవడం కోసం, ఈవెన్ పంట ఎంత లాస్ అయిందని చూడడం కోసం, ఈవెన్ మనీ వచ్చాయా లేదా తర్వాత అనే దానికి అన్నింటిలో టెక్నాలజీని ఎక్కువగా డ్రైవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ యూనిట్స్. ఇందులో 2 ఇన్సూరెన్స్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి విలేజ్ ఇన్సూరెన్స్ యూనిట్, అనదర్ వన్ ఈజ్ మండల్ ఇన్సూరెన్స్ యూనిట్. విలేజ్ ఇన్సూరెన్స్ యూనిట్లో ఏమో జరుగుతుంది? ఏదైతే సిగ్నిఫికెంట్ క్రాప్ ఉంటుందో ఆ సిగ్నిఫికెంట్ క్రాప్ అనేది 25% ఆఫ్ ద గ్రాస్ ఏరియాగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇట్ విల్ బి డిజిగ్నేటెడ్ యాజ్ అ సిగ్నిఫికెంట్ క్రాప్స్. ఎట్ ది సేమ్ టైమ్ ఏ విలేజ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 250 acres ఆఫ్ ఏ సెలెక్టెడ్ క్రాప్ టు క్వాలిఫై యాజ్ ఎ సింగిల్ యూనిట్. అదర్వైజ్ కంటిగ్యూయస్ విలేజెస్ విల్ ఫార్మ్ ఏ గ్రూప్ యూనిట్. సపోజ్ వరిని తీసుకున్నారు, ఒక ప్యాడీని తీసుకున్నారు. ఆ ప్యాడీ అనేది
100% ఏదైతే నెట్ గ్రోన్ సోర్ ఏరియా ఉందో ఆ పర్టిక్యులర్ విలేజ్‌లో 25% అనేది గ్రో అవ్వాలి. ఎట్ ది సేమ్ టైమ్ ఆ విలేజ్‌లో 250 ఎకర్స్‌లో పండించాలి. రైట్. సో, మినిమమ్ ఈ క్రైటీరియా రిక్వైర్మెంట్ అవ్వాలంటే ఎంత ఉండాలి? ఒక విలేజ్‌లో 1000 ఎకర్స్ ఉంటే, అందులో ఖచ్చితంగా 250 ఎకర్స్‌లో ఒక క్రాప్‌ని పండించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ 250 ఎకర్స్ అనేది ఇక్కడ మీట్ అవ్వట్లేదనుకోండి, చుట్టుపక్కల ఏవైతే విలేజెస్ ఉన్నాయో, ఆ విలేజెస్‌ని క్లబ్ చేసేసి ఒక యూనిట్‌గా పరిగణింపబడం జరుగుతూ ఉంటుంది. దాన్ని విలేజ్ ఇన్స్యూరెన్స్ యూనిట్‌గా చూస్తారు. అనదర్ థింగ్ ఈస్ మండల్ ఇన్స్యూరెన్స్ యూనిట్. మండల్ ఇన్స్యూరెన్స్ యూనిట్ ఎందుకోసం? ఇది లార్జర్ ఏరియాస్ కోసం. రైట్. ఎప్పుడైతే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో కవరింగ్ ద లార్జర్ ఏరియాస్ 2500 ఎకర్స్‌ని ఒక యూనిట్‌గా తీసుకొని దానికి ఇన్స్యూరెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ మోర్ స్పెసిఫిక్. రైట్. చాలా లోకలైజ్డ్ ఫోకస్ ఉండడం కోసం విలేజ్ ఇన్స్యూరెన్స్ యూనిట్స్‌ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మండల్ ఇన్స్యూరెన్స్ యూనిట్స్ ఏంటంటే ఫర్ లార్జర్ ఏరియాస్ క్రాప్స్ కవరింగ్ మోర్ దెన్ 2500 ఎకర్స్ ఏదైతే ఉందో ఒక డిస్ట్రిక్ట్‌లో దాన్ని మండల్ ఇన్స్యూరెన్స్ యూనిట్‌గా తీసుకురావడం అనేది జరుగుతుంది. నంబర్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 25% ఆఫ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా కవర్ చేస్తూనే ఎట్ ది సేమ్ టైమ్ 250 ఎకర్స్‌ని మినిమమ్ విలేజెస్‌లో ఉండాలి. అదర్‌వైజ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ కలిపి ఒక విలేజ్ ఇన్స్యూరెన్స్ యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుంది. వేరస్ మండల్ ఇన్స్యూరెన్స్ యూనిట్‌లో 2500 ఎకర్స్ అనేవి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో, అనదర్ ప్రోగ్రామ్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్. ఈ వెదర్ బేస్డ్ ఏంటి అనంటే ఇక్కడ ఏవైతే క్లైమేట్ కెలామిటీస్ ఉన్నాయో, క్లైమేట్ కెలామిటీస్ సర్టెన్ క్రాప్స్ ఉంటాయి. సర్టెన్ క్రాప్స్ అనేవి క్లైమేట్ వేరియేషన్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఈవెన్ రెయిన్‌ఫాల్ డీవియేషన్ వచ్చినా కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. సో, రెయిన్‌ఫాల్‌ని కూడా ఏదైతే వెదర్‌ని ఉందో, క్లైమేట్ ఆర్ వెదర్ ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒక పర్టిక్యులర్ స్కీమ్‌ని తీసుకురావడం అనేది జరిగింది. అదే రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్స్యూరెన్స్ స్కీమ్. హియర్ క్లెయిమ్స్ కాలిక్యులేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ వెదర్ పారామీటర్స్. ఈవెన్ ద వెదర్ పారామీటర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ ద క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. ఏవి ఉంటాయి అలాంటివి? కాటన్, చిల్లీ, స్వీట్ ఆరెంజెస్, టొమాటోస్ ఏవైతే ఇలాంటివి వెదర్ బేస్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉండే క్రాప్స్ ఉన్నాయో, ఆ క్రాప్స్ అన్నింటిని వీటిలోకి తీసుకురావడం అనేది జరిగింది. దేర్ ఈస్ అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ రైతు నేస్తం. నేస్తం అనంటే ఫ్రెండ్. ఎ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్. సో, ఫార్మర్స్ ఫ్రెండ్లీనెస్ కోసం అనేది దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. మెయిన్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వన్ ఈస్ టు ఎన్హాన్స్ ద అగ్రికల్చరల్ అవేర్‌నెస్. అగ్రికల్చర్ ఏదైతే అవేర్‌నెస్ అవసరం ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఓవరాల్‌గా. టు ఎన్హాన్స్ ద అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ యాక్టివిటీస్ అండ్ రైజ్ అవేర్‌నెస్ అమంగ్ ద ఫార్మర్స్ బై లెవరేజింగ్ ద డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్. ఏవైతే డిజిటల్ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మీద ఫార్మింగ్స్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ మీద, న్యూ మెథడ్స్ మీద అగ్రికల్చరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలెడ్జ్‌ని పెంచడం కోసం. కొలాబరేషన్ ఏ ఇన్‌స్టిట్యూట్‌తో కొలాబరేషన్ అని అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. ఈస్ ఫ్రమ్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో, ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద సైంటిస్ట్ ఫ్రమ్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయని చెప్పాం కదా! డిజిటల్ వీడియో కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. దీనికోసం ఒక రైతు వేదికస్‌ని ఒక 110 ఏరియాస్‌లలో వీళ్ళు ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్స్‌ని అరేంజ్ చేయడం అనేది జరిగింది. సో, రియల్ టైమ్ ఇంటరాక్షన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికెళ్ళేసేసి వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. జూమ్ కాల్స్ అయినా కూడా లేదంటే యూట్యూబ్ వీడియోస్ ఉన్న వాటిలలో ఆల్రెడీ ఉన్న వాటిలలో అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆర్ సైంటిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మాట్లాడడానికి వీలవుతూ ఉంటుంది. ఎన్ని రైతు వేదికస్ ఉన్నాయి? 110 ఉన్నాయి రైతు వేదికస్. సేమ్ టైమ్ వీక్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఎవ్రీ ట్యూస్‌డే. ఎవ్రీ ట్యూస్‌డే బై సైంటిస్ట్ ఫ్రమ్ ద ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్. ఇక్కడ నుండి వచ్చేసి ట్రైనింగ్ సెషన్స్‌ని కండక్ట్ చేయడం అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఫేజ్ 2 ఎక్స్‌పాన్షన్. సో, వీటిని ఏవైతే ఫీల్డ్ ఉన్నాయో ఇంకా ఎక్స్‌పాండ్ చేయడానికి ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 456 అనదర్ యూనిట్స్ కోసం మండల్ లెవెల్‌లోకి తీసుకెళ్ళాలి అనేది ఇది. రైట్. సో, రైతు నేస్తం మీద మెయిన్ క్వెషన్ వచ్చినప్పుడు ఎవరు కోఆర్డినేషన్‌లో ఎవరి కొలాబరేషన్‌లో అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఏ డేలో ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. రైట్. సో, క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ 2024. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే డెప్ట్ బర్డెన్ నుండి ఫార్మర్స్‌కి రిలీఫ్ ఇవ్వడం. ఏదైతే డెప్ట్ బర్డెన్ ఉందో ఫార్మర్స్ మీద వాటి నుండి డెప్ట్ బర్డెన్ నుంచి రిలీఫ్ ఇవ్వడం అనేది ఉంటుంది. అప్ టు 2 లాక్ పర్ ఫార్మర్స్ ఫ్యామిలీ. బ్రేకింగ్ ద సైకిల్ ఆఫ్ డెప్ట్ దట్ ఆఫెన్ ట్రాప్స్ ద ఫార్మర్స్. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ? ఎలిజిబిలిటీ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్. అయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నాయో వాటి మీదనే
ఎలిజిబిలిటీ ఇష్యూడ్ బై సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఇక్కడ అడగొచ్చు సాయిల్ హెల్త్ కార్డ్స్ అని ఇవ్వచ్చు ఆర్ వేరియస్ అదర్స్ ఇచ్చేసి ఒక ట్రాప్ చేసే అవకాశం అనేది ఉంది. ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని ఎవరు ఇష్యూ చేస్తారు? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. సో కవరింగ్ ద షార్ట్ టర్మ్ లోన్స్ అప్టైన్ బిట్వీన్ December 12, 2018 to December 9th, 2023. Dates are also very, very important. 2018, December 12 to December 9, 2023. From scheduled commercial banks, rural banks and district cooperative banks ఎవరెవరి నుంచి తీసుకున్నారో. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద క్వశ్చన్ కూడా ఫామ్ చేసే అవకాశం అనేది ఉంది బేస్డ్ ఆన్ ద ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్. సో ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు? డీబీటీ ప్రోగ్రామ్ ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో, ఫార్మర్స్ బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళ బ్యాంక్స్లోకి డైరెక్ట్గా డిజిటల్ మోడ్లో మనీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఒక ఐటీ పోర్టల్ని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది ఎంటైర్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడం కోసం. అట్ ది సేమ్ టైం గ్రీవెన్స్ రిడ్రెసల్ కోసం కూడా ఒక ప్రతి బ్యాంక్లో ఒక నోడల్ ఆఫీసర్ని క్రియేట్ చేయడం అనేది, డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ టీజీ మార్క్ఫెడ్, తెలంగాణ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. తెలంగాణ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. సో ఇదేంటి? ఇట్స్ అన్ అపెక్స్ ఆర్గనైజేషన్ ఇన్ ద కోఆపరేటివ్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 592 కోఆపరేటివ్స్ మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇట్ హ్యాస్ అ బేస్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ 592 కోఆపరేటివ్ అక్రాస్ ద స్టేట్. వాట్ ఆర్ ద యాక్టివిటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వీళ్ళవి? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ ద కోర్స్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్ అండర్ ఎంఎస్పి స్కీమ్. అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రైస్ సపోర్ట్, ఏదైతే ప్రైస్ సపోర్ట్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ కింద కోర్స్ గ్రైన్స్ని, పల్సెస్ని ప్రొక్యూర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైమ్ టు ఆఫర్ ద స్టోరేజ్ ఫెసిలిటీస్. ద ఆర్గనైజేషన్ క్రియేట్స్ అండ్ మేనేజెస్ ద స్టోరేజ్ ఫెసిలిటీస్ ఫర్ బోత్ ఫర్ ఫర్టిలైజర్స్ అండ్ another thing is storage facilities. The organization creates, manages the storage facilities for fertilizers and farmers produce. ఏవైతే ఫార్మర్ ప్రొడ్యూస్ చేస్తారో వాటికి ప్లస్ ఫర్టిలైజర్స్కి స్టోరేజ్ ఫెసిలిటీస్ని కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ ఆపరేషన్స్ ద్వారా కూడా రెవెన్యూని గెయిన్ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఫర్టిలైజర్స్ని కూడా సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మార్కెట్ అచీవ్డ్ సిగ్నిఫికెంట్ సేల్స్ ఇన్ ద ఫర్టిలైజర్ టోటలింగ్ 87,647 మెట్రిక్ టన్స్ ఏవైతే ఉన్నాయో ఇంత ఫర్టిలైజర్స్ని అమ్మడం ద్వారా వాళ్ళ యొక్క సేల్స్ కూడా చేశారు. సో ఏమేం చేశారు? డిఏపిని, ఈవెన్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటే ఎన్పీకే కాంపోజిషన్లో ఏవైతే ఉంటాయో వాటిని కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ యూరియా ఎక్కువ పర్సెంటేజ్లో ఏది ఉంది? ఎక్కువగా ప్రిడామినెంట్గా యూరియానే ఉంటుంది. యూరియా తర్వాత వచ్చేసి డిఏపి ఉండడం జరుగుతూ ఉంటుంది. డైఅమోనియం ఫాస్ఫేట్ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాతే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హైయెస్ట్ పొజిషన్ వచ్చేసి యూరియా ఆక్యుపైస్ ద ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి డిఏపి. థర్డ్ ప్లేస్ వచ్చేసి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ థర్డ్ ప్లేస్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటి సేల్ ద్వారా అప్రాక్సిమేట్లీ 562 crores అమౌంట్ని ఎర్న్ చేయడం అనేది జరిగింది. అనదర్ ఇంపార్టెంట్, తెలంగాణ స్టేట్స్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏవైతే ఉందో, టిఎస్ఎస్ డిసిఎల్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఎన్ష్యూరింగ్ ద ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ హై క్వాలిటీ సీడ్స్ ఫర్ వేరియస్ క్రాప్ వెరైటీస్ ఇంక్లూడింగ్ బోత్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్లీ రిలీజ్డ్ వెరైటీస్. రైట్. సో వాట్ ఇస్ ద కీ ఫంక్షన్స్? సీడ్ ప్రొడక్షన్ ఏవైతే నోటిఫైడ్ క్రాప్స్ ఉన్నాయో వాటన్ని క్రాప్స్కి హై క్వాలిటీ సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంపార్టెంట్. Another thing is procurement of green manure and soybean seeds for the government seeds and seed multiplication. See, it is a sole public sector entity responsible for guaranteeing quality and seed multiplication through certifications. వీళ్ళు ఏం చేస్తారు? కొంతమంది రైతుల్ని దగ్గరికి తీసుకెళ్ళి ఆ రైతుల ద్వారా వాళ్ళు పండించేసి సీడ్స్ని పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ సీడ్ మల్టిప్లికేషన్. సీడ్ ప్రొడక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ అబౌట్ బై 5,700 farmers across 45,000 acres in various districts. రైట్. సో ఇలా చేయడం ద్వారా వాళ్ళు సీడ్స్ని మల్టిప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సీడ్ ప్రొడక్షన్ డేటా ఇన్ క్వింటల్స్ హైయెస్ట్ వచ్చేసి ప్యాడీ ఉంటుంది, తర్వాత బెంగాల్ గ్రామ్ ఉంటుంది, గ్రౌండ్ నట్ అనేది ఉంటుంది తర్వాత. రైట్. సో డేటా అనేది చూడండి, డేటా కూడా ఇంపార్టెంట్. ఎంత సీడ్స్ అనేవి పెంచారు, ఎంత సీడ్స్ అనేవి
ఎక్స్పెక్ట్ చేశారు ప్రొడక్షన్ అనేది, ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఎంత సీడ్స్ అనేవి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. ఇట్ ఈస్ మెయిన్లీ సర్టిఫికేషన్ అథారిటీ. ఎర్లియర్ మనం ఏం చూసాము, ఇది సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది వచ్చేసి సర్టిఫికేషన్ అథారిటీ, రైట్. సో దీని యొక్క విజన్ ఏంటి? టు మెయింటైన్ అండ్ సప్లై హై క్వాలిటీ సీడ్స్ ఆఫ్ నోటిఫైడ్ వెరైటీస్ త్రూ సీడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్. ఈ సీడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ద్వారా హై క్వాలిటీ సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడం. వాట్ ఈస్ ద మిషన్? టు అడాప్ట్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సీడ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్. క్వాలిటీని ఎన్షూర్ చేయడం, ప్యూరిటీని ఎన్షూర్ చేయడం, అండ్ ఈవెన్ టు ఎడ్యుకేట్ ద ఫార్మర్స్ అండ్ క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్. అట్ సేమ్ టైమ్ టు ప్రమోట్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ త్రూ సర్టిఫికేషన్, ఎన్హాన్స్ ద స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్. ఈ అచీవ్మెంట్స్, ఏమేమి అచీవ్మెంట్స్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ సీడ్ సర్టిఫికేషన్ ఇన్ 2023-24 దిస్ హ్యాస్ రిజిస్టర్డ్ అప్రాక్సిమేట్లీ 1,06,548 acres ఫర్ నేషనల్ సీడ్ సర్టిఫికేషన్. ఇన్ని ఎకర్స్ని సీడ్ సర్టిఫికేషన్ కోసం వాళ్ళు రిజిస్టర్ చేయడం అనేది జరిగింది, రైట్. ఎట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, ఓఈసీడీ సర్టిఫికేషన్. ఈ ఓఈసీడీ సర్టిఫికేషన్ కోసం ఎందుకు ఇంపార్టెంట్? ఓఈసీడీ స్టాండర్డ్స్కి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామికల్లీ కోఆపరేటింగ్ కంట్రీస్ ఇవన్నీ. సో చాలా హై లైఫ్ స్టాండర్డ్స్ అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ శానిటరీ, ఫైటో శానిటరీ ఏవైతే కండిషన్స్ ఉంటాయో, రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్టాండర్డ్స్ని అందిపుచ్చుకోవడం ద్వారా మనం వీ కెన్ సప్లై ఆర్ ప్రొడక్ట్స్ టు ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, రైట్. సో ఇట్ హాస్ సర్టిఫైడ్ అరౌండ్ 1,015 acres under OECD standards. Another thing is organic certification. ఏదైతే ఆర్గానిక్ మెథడ్స్లో వీళ్ళు ఫార్మింగ్ చేసేసి ఈల్డ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటి కోసం కూడా చేయడం అనేది జరిగింది. సిన్స్ 2017 ఇట్ హాస్ రిజిస్టర్డ్ అప్రాక్సిమేట్లీ 1,58,906 acres with 33,775 farmers under the organic certification. సో ఈ ప్రాసెస్ ద్వారా చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీని కూడా జనరేట్ చేయడం అనేది జరిగింది. అప్రాక్సిమేట్లీ 980.48 lakhsని జనరేట్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ఆర్గానిక్ అనేది కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం కూడా చేయడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈజ్ ఫైటో శానిటరీ సర్టిఫికేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైటో శానిటరీ? ఏదైనా మనకి ఇప్పుడు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వచ్చింది అనుకోండి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్లో ఎటువంటి హానికరమైన క్రిములు లేవు ఆర్ డిసీజెస్ రావు వాటి వల్ల అని చెప్పడం కోసం అనేది ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ పెస్ట్ ఆర్ డిసీజ్ కాజింగ్ సబ్స్టాన్సెస్. సో అవి లేవు అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడమే ఫైటో శానిటరీ సర్టిఫికేషన్. ఇట్ ఈస్ ఆల్సో డన్ ఇట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇష్యూ ద ఫైటో శానిటరీ సర్టిఫికేషన్ టు ప్రమోట్ ద సీడ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ ట్రేడ్లో సీడ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ ఫైటో శానిటరీ సర్టిఫికేషన్, రైట్. సో అనదర్ థింగ్ ఈస్ రేషనలైజింగ్ అండ్ రీపర్పసింగ్ ద ఫార్మ్ సపోర్ట్. ఈ ఫార్మ్ సపోర్ట్ని ఏవైతే ఇస్తున్నారో వాటిని కూడా చేస్తున్నారు, రేషనలైజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. రేషనలైజేషన్ అంటే తగ్గించడం కాదు, ఏవైతే అన్సూటబుల్గా లేవో వాటిని సూటబుల్గా చేయడంని రేషనలైజేషన్ అని అంటాం. సో బోత్ ఎట్ ద గవర్నమెంట్ ఎట్ ద బోత్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్, దే ఆర్ ట్రైంగ్ టు రేషనలైజ్ ద ఫార్మ్ సపోర్ట్. ఇప్పటివరకు ఫార్మ్ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని రేషనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో రేషనలైజ్ చేస్తే ఏం చేయాలని చెప్తున్నారు? డైరెక్ట్ ఇన్పుట్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఫర్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్కి, ఎట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ త్రూ డీబీటీ లైక్ రైతు బంధు ఆర్ పిఎం కిసాన్ యోజన, అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఇరిగేషన్ పర్పసెస్, అండ్ ఎంఎస్పి టు ఎన్ష్యూర్ ద రెమ్యూనరేటివ్ ఫెయిర్ ప్రైస్ ఫర్ ద క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. కీ ఐడియాస్ అండ్ కీ పాలసీస్ ఫర్ దీస్ పర్పస్ ఏమేమి తీసుకొచ్చారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాండ్ లింక్డ్ డైరెక్ట్ ఫార్మ్ ఇన్కమ్ సపోర్ట్. ఏవైతే డీబీటీస్ ఉన్నాయో ఆ డీబీటీస్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటి? రైతు భరోసా స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ పేమెంట్ ఫర్ ఇకోసిస్టమ్ సర్వీసెస్. ఇకోసిస్టమ్ సర్వీసెస్ అంటే ఏంటి అని అంటే ఎవరైనా ఫార్మర్స్ ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ని తీసేసుకొని వాటి వల్ల ఇకోసిస్టమ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారనుకోండి, దాని ద్వారా ఎన్విరాన్మెంట్ బెనిఫిట్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు ఆ ఫార్మర్స్ని మనం రివార్డ్ చేయడం కోసం వాళ్ళకు కొంత పేమెంట్ ఇవ్వాలి అని చెప్పడం జరుగుతూ
ఉంది. సపోజ్ ఏ ఫార్మర్ ఈస్ గ్రోయింగ్ పర్టిక్యులర్ క్రాప్ ఇన్ ద బారెన్ ల్యాండ్. ఏదైతే బారెన్ ల్యాండ్‌లో అక్కడ తను తీసుకొని దాన్ని చేస్తున్నారనుకోండి. తను కల్టివేట్ చేస్తున్నాడు. తను ఎంటైర్ ల్యాండ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాడు. సో, ఎకోసిస్టమ్ సర్వీసెస్‌ని ఆఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. న్యూట్రియంట్ రీసైక్లింగ్ చేస్తున్నారు. ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఎక్కడైతే సీవేజ్ అనేది పోతూ ఉంది. కానీ సీవేజ్ దగ్గర నుంచెళ్ళి న్యూట్రియంట్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఒక ఫార్మింగ్‌ని డెవలప్ చేస్తున్నారు. అక్కడ ఒక ప్లాంటేషన్‌ని పెట్టారనుకోండి. అప్పుడు ఏందనంటే దే ఆర్ ఆఫరింగ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని చెప్పడం జరుగుతుంది. సో, గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కాంట్రిబ్యూట్ టు ద హెల్త్ ఆఫ్ ద ఎకోసిస్టమ్స్. వైల్ పూర్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కెన్ హార్మ్ ద ఎకోసిస్టమ్స్, రైట్? సో, ఏవైతే గుడ్ ఉన్నాయో దాన్ని ఎంకరేజ్ చేస్తూ, బ్యాడ్ ఉందో దాన్ని డిస్కరేజ్ చేస్తూ చేయడం కోసమే ఒక పేమెంట్ సిస్టమ్‌ని తీసుకురావాలి అని ఒక ప్రపోజల్ అనేది ఉంది. పాజిటివ్ ఎకోసిస్టమ్స్ ఏవైతే పాజిటివ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ థింగ్ న్యూట్రియంట్ సైక్లింగ్. ద న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ nutrient cycling in the environment, which improves the soil fertility and even the growth of the plants. Water recharges, the process by which groundwater supplies are replenished, ensuring sustainable water sources. కార్బన్ సిక్వెస్ట్రేషన్ ఏదైతే అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకొని సిక్వెస్ట్రేషన్ అంటే క్యాప్చర్ చేసేసి సిక్వెస్ట్రేషన్ చేయడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ని తగ్గించవచ్చు. ఇట్స్ నథింగ్ బట్ ఫారెస్ట్ ఎక్కువగా డెవలప్ చేయడం ద్వారా సో అట్మాస్ఫియర్లో ఉన్న CO2ని తీసుకొని మనం కన్వర్ట్ చేసేసి ట్రీ ఫామ్లో సేవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద మిటిగేషన్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ప్రాసెస్. సో వీటన్నింటినీ పాజిటివ్ ఇకోసిస్టమ్ సర్వీసెస్ అని అనడం జరుగుతుంది. నెగిటివ్ అనేది కూడా ఉంటుంది అగ్రికల్చరల్ వల్ల. నెగిటివ్ ఏం జరుగుతుంది? విచ్ అఫెక్ట్స్ ద అట్మాస్ఫియర్. ఫస్ట్ థింగ్ ఏంటి? సాయిల్ కెమికలైజేషన్. ఎక్కువగా పెస్టిసైడ్ వాడడం వల్ల ఏం జరుగుతుంది? సాయిల్ అనేది పొల్యూట్ అవుతూ ఉంటుంది. కెమికల్స్ అనేవి ఎక్కువగా సాయిల్‌తో కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఎప్పుడైతే ప్యాడీ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ప్యాడీని ఇచ్చిన వాటర్‌ని స్టోరేజ్ చేసినప్పుడు మీథేన్ గ్యాస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈవెన్ లైవ్ స్టాక్ ఫార్మింగ్‌లో కూడా మీథేన్ అనేది అట్మాస్ఫియర్‌లోకి వస్తుంది. ఇలా రిలీజ్ అయిన మీథేన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్‌గా మారి ఎక్కువగా అవుట్ గోయింగ్ టెరెస్ట్రియల్ రేడియేషన్‌ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. థస్ ఇట్ కాజెస్ ద గ్లోబల్ వార్మింగ్ అండ్ సపోర్ట్స్ ద క్లైమేట్ చేంజ్. సో ఇట్ ఈస్ నెగెటివ్ ఈకోసిస్టమ్ సర్వీస్‌గా చూడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. స్పెషల్లీ మీథేన్ గ్యాస్ ఏదైతే ఉందో మీథేన్ గ్యాస్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సాయిల్ సెడిమెంటేషన్. ఏవైతే ఎరోడెడ్ సాయిల్స్ ఉన్నాయో అవి వచ్చేసి వాటర్ బాడీ నుంచి వచ్చేసి వాటర్ పొల్యూషన్‌ని కాజ్ చేస్తున్నాయి. యూట్రోఫికేషన్ జరుగుతూ ఉంటుంది. యూట్రోఫికేషన్ వల్ల కంప్లీట్‌గా ఏమైతుంది? అందులో ఉన్న ఎన్విరాన్మెంట్‌లో ఒక పాండ్‌లో ఉన్న ఆర్ ఒక లేక్‌లో ఉన్న మిగిలిన అన్నింటికి ఏదైతే ఉందో అక్కడ బయోడైవర్సిటీ ఉందో కంప్లీట్‌గా అది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా ఉన్నాయి సాయిల్ సెడిమెంటేషన్స్ వల్ల. సో నెగెటివ్. ది మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్. క్వెషన్ అడిగే ఛాన్సెస్ అనేది ఉంది, రైట్? సో ఈ సిస్టమ్‌లో ఏం చేస్తారు? నార్మల్‌గా ఎంఎస్‌పి ప్రైస్ అనేది డిక్లేర్ చేస్తా ఉంటారు. వీళ్ళు ఫార్మర్స్ ఎళ్ళేసి ఏవైతే ఏపీఎంసీ మండీస్ ఉన్నాయో అక్కడికెళ్ళేసి ఆర్ గవర్నమెంట్ ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికెళ్ళి సేల్ చేసినప్పుడు ఫార్మర్స్‌కి ఎంఎస్‌పి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫార్మర్స్‌కి ఎంఎస్‌పి ప్రైస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఫార్మర్స్ ఈ ఎంఎస్‌పి కంటే మార్కెట్‌లో తక్కువ ప్రైస్ ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు వెళ్ళేసి ఆ మిల్లర్స్ దగ్గర ఆర్ బయట ఎవరి దగ్గర నమ్మినప్పుడు ఎంఎస్‌పి ప్రైస్ అనేది ఇవ్వకపోవచ్చు. ఎంఎస్‌పి ప్రైస్ అనేది ఆల్వేస్ అనేది రాకపోవచ్చు. అప్పుడు ఏంటి అనంటే ఒక డెఫిషియన్సీ అయితే వస్తుంది కదా! ఒక గ్యాప్ అనేది ఉంది. ఎంఎస్‌పి గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసింది. బట్ మార్కెట్‌లో అంతకంటే తక్కువ ధరకే ప్రివైలింగ్‌గా కొంటూ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ అనేది ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్‌ని వీళ్ళకి పే చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్‌కి వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 50 రూపీస్ పర్ కేజీ ఎంఎస్‌పి అనౌన్స్ చేశారు. మార్కెట్‌లో ఓన్లీ 45 రూపీస్‌కి మాత్రమే కొంటున్నారు. సో ఇక్కడ 5 రూపీస్ అనేది ఫార్మర్స్‌కి లాస్ అయిపోయింది. కానీ ఏం చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి త్రూ వెరిఫికేషన్ ఈ 5 రూపీస్ లాస్ ఏదైతే పర్ కేజీ ఉందో అది ఫార్మర్స్‌కి డీబీటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వెన్ దే సేల్ ఇన్ ద డెసిగ్నేటెడ్ ఏపీఎంసీస్. దీన్ని ప్రైస్ డెఫిషియన్సీ మెకానిజం అని అంటారు. ఆర్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ అని అనడం జరుగుతుంది. సో ఇన్ దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంఎస్‌పి అండ్ ద యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఈస్ బీయింగ్ పెయిడ్ టు ద ఫార్మర్స్ త్రూ డైరెక్ట్ మెకానిజమ్స్. ఎంఎస్‌పి అంటే ఏంటి? ఎంఎస్‌పి ఈస్ ద ప్రైస్ ఎట్ విచ్ గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు బై ఇట్ ఫ్రమ్ ద ఫార్మర్స్, రైట్? సో ఎందుకు ఇది ఎంఎస్‌పి ఉండడం అనేది ఎందుకు? మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అనేది లేకపోతే మార్కెట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. మార్కెట్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఎంఎస్‌పి లేకుంటే ఎంతకైనా తక్కువకైనా
తీసుకోవచ్చు. ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర బార్గెనింగ్ పవర్ అనేది ఉండదు. సో, వాళ్ళ క్రాప్స్ అనేది ఇప్పుడు రూ. 50 పర్ కేజీ అనుకున్నాము. 45కి ఎళ్ళింది కేజీ. ఇది 30కి కూడా ఎళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది గదా! ఒక బెంచ్ మార్క్ ఉండడం కోసం అనేది గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు డిఫరెన్స్ రూ. 20 ఉందో, ఈ రూ. 20 ఉన్నా కూడా రూ. 20ని గవర్నమెంట్ అనేది కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ అనేది కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద హోల్ స్కీమ్. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది? పీఎం ఆశా స్కీమ్‌లో పార్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్ పీఎం ఆశా ఏదైతే 2018లో ఇంట్రడ్యూస్ చేశారో, అందులో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ నేమ్. ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్. రైట్. సో, ఇందులో నోటిఫైడ్ ఏపీఎంసీలో అమ్మడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పేమెంట్ అనేది డైరెక్ట్ పేమెంట్ అనేది ఫార్మర్స్‌కి వస్తూ ఉంటుంది. ఫార్మర్స్‌కి డైరెక్ట్ పేమెంట్ అనేది వస్తూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ లెవరేజింగ్ మార్కెట్ బేస్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ టు మేనేజ్ ద ప్రైస్ రిస్క్స్. ఇక్కడేమంటున్నారు? ఇందాక వచ్చేసి ప్రైసెస్ అనేవి ఫార్మర్స్ ఏపీఎంసీస్‌కి అమ్మినప్పుడు ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్‌ని ఫార్మర్స్ అకౌంట్స్‌లో వేస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే మార్కెట్ బేస్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ డెరివేటివ్స్ ఉన్నాయో, వీటన్నింటిని గవర్నమెంట్ ఫార్మర్స్‌కి తీసుకురావడం ద్వారా, అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వాళ్ళ యొక్క ఇన్‌కమ్‌ని ప్రొటెక్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క లైవ్లీహుడ్‌ని ఎన్‌ష్యూర్ చేయొచ్చు. సేఫ్టీ నెట్స్‌ని ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి. సో, గవర్నమెంట్స్ అనేవి ఆర్ ఫార్మర్స్ అనేవాళ్ళు ప్లాన్ చేసుకోలేదనుకోండి. సో, దే మే ఎంటర్ ఇంటు ద రిస్క్. రైట్. సో, ఎంబీఐస్ ఏం చేస్తాయి? మార్కెట్ బేస్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయనంటే దీన్ని మిటిగేట్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. సపోజ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది ఉంది. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్‌లో ఏం చేస్తారు? ఇప్పుడు ఒక పర్టిక్యులర్ రైతు ఉన్నారు. తను వీట్‌ని గ్రో చేస్తూ ఉన్నారు. సో, పర్టిక్యులర్ సీజన్ తర్వాత క్రాప్ ఈల్డ్ ఎంతొస్తుందన్న ఎస్టిమేషన్‌తో వాళ్ళు ఎంత ప్రైస్‌కి కొనాలి అని చెప్పేసి ఇప్పుడే అగ్రీమెంట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఫార్మర్ హాస్ టు సెల్ దిస్ ఎట్ పర్టిక్యులర్ ప్రైస్ టు దిస్ పర్టిక్యులర్ పర్సన్. సో, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో, ఒకవేళ ఈ టైంలో తగ్గినా గూడా ద బయర్ హాస్ టు పే ద సేమ్ అమౌంట్. రైట్. సో, దీనిలో ఇలా ఉంటుంది. ఆప్షన్స్ తీసుకున్నారనుకోండి. ఫ్యూచర్ ఆప్షన్స్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఫార్మర్ హాస్ ద రైట్ టు సెల్ బట్ నాట్ అండర్ ఎనీ ఆబ్లిగేషన్. తను కావాలంటే అమ్మొచ్చు. కానీ తను అమ్మడానికి రెడీగా ఉంటే ఖచ్చితంగా బయర్ కొనాల్సిందే. ఒకవేళ తను కొనను అంటే బయర్ ఏం చేయలేరు. సో, ఇట్ హాస్ ద రైట్ బట్ నాట్ ఆబ్లిగేషన్స్ ఆప్షన్స్ స్కీమ్‌లో. సో, ఈ స్కీమ్స్ అనేవి అన్నింటిని ఫార్మర్స్‌కి తీసుకురావడం ద్వారా, మార్కెట్ బేస్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఫార్మింగ్‌కి తీసుకురావడం ద్వారా ఒక హెడ్జింగ్ ఎఫెక్ట్‌ని ఇవ్వాలని, ఒక కుషన్‌ని, సేఫ్టీ నెట్‌ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. రైట్. సో, ప్రోగ్రామ్స్ అన్నీ సిమిలర్, ఎక్కడ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. బట్ దే కెన్ ఆల్సో ప్రొవైడ్ దీస్ ఆప్షన్స్. ఏవేవి ఉంటాయి? డెరివేటివ్స్ అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, డెరివేటివ్స్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అండ్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్. ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మనం చూసాం. ఇన్స్యూరెన్స్ ఎలా వర్క్ అవుతుందో. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ చూసాము. డెరివేటివ్స్ ఏదైతే మార్కెట్ అండర్‌లయింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుందో దాని నుండి రావడం వల్ల దే కెన్ ఎంటర్ ఇంటూ ఎనీ అగ్రీమెంట్. సో, జస్టిఫికేషన్ ఏంటి? హైలీ అన్‌ప్రెడిక్టబుల్ నేచర్ వల్ల వాళ్ళు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చేశారా అంటే చేశారు. ఎప్పుడు? 2020లో నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద సెబీ హాస్ లాంచ్డ్ ప్రైస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఫర్ ఫార్మర్స్ త్రూ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. రైట్. సో, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ పర్టిక్యులర్ డెరివేటివ్ ఎక్స్‌చేంజ్ లిమిటెడ్‌ని ఇన్ కన్సల్టేషన్ ఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ సెబీ తీసుకురావడం అనేది జరిగింది. రైట్. అనదర్ థింగ్ ఈస్ డైవర్సిఫైయింగ్ ద సబ్సిడీ బాస్కెట్ టు ఫేవర్ ద ఈకో ఫ్రెండ్లీ ఇన్‌పుట్స్ అండ్ హెల్తీయర్ ఫుడ్స్. ఇది నార్మల్‌గా ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉన్న అన్ని సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో మేజర్ స్టేపుల్ ఫుడ్ అయిన రైస్‌కి, వీటికి అనుగుణంగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక మార్కెట్‌లో పర్చేసింగ్ పవర్ అనేది పెరిగింది. ఒక న్యూట్రియంట్ ఫుడ్‌కి వెళ్దామన్న ఛాన్స్ చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ స్టేపుల్ ఫుడ్స్ నుంచెళ్ళి కొంచెం అవేగా ప్రోటీన్ ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడానికి చూస్తున్నారు. సో, కన్స్యూమర్ ఆర్ ఆప్టింగ్ ఫర్ హై వాల్యూ అండ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్. రైట్. సో, సబ్సిడీస్‌ని కూడా వీటన్నింటికి డైవర్సిఫై చేయడం ద్వారా ఈకో ఫ్రెండ్లీనెస్‌ని కూడా ప్రమోట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. వి నో రైస్ ఈస్ అ హైలీ వాటర్ ఇంటెన్సివ్. రైట్. వెరాస్ మిల్లెట్స్ అంత వాటర్ ఇంటెన్సివ్ కాదు. అట్ ది సేమ్ టైమ్ పీడీఎస్‌ని కూడా డైవర్సిఫై చేయాలన్నా కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్‌లో ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మిల్లెట్స్ ఇవ్వాలంటే కూడా ఈ క్రాప్ ఇన్స్యూరెన్స్‌ని డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం అనేది
ఉంది. అందుకోసమే వీళ్ళేం చెప్తున్నారంటే సబ్సిడీ బాస్కెట్ ఏదైతే ఉందో సబ్సిడీ బాస్కెట్‌ని ఎకో ఫ్రెండ్లీ ఇన్‌పుట్స్‌కి ఆర్ హెల్తియర్ ఫుడ్స్‌కి డైవర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఆర్&డి. ఆర్&డిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా ఏవైతే క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. సో, క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్‌ని తీసుకురావడం, డాట్ రెసిలియంట్‌ని తీసుకురావడం, పెస్ట్ రెసిస్టెంట్‌ని తీసుకురావడం, ఇలాంటి క్రాప్స్‌ని డెవలప్ చేయాలంటే ఆర్&డిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. వి నో దట్ ఎక్కువగా వాటర్ ఏ సెక్టార్‌కి అబ్జర్వ్ అవుతుంది? అగ్రికల్చర్ సెక్టార్‌లోనే వాటర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. వాటర్ పొల్యూషన్ జరుగుతూ ఉంది. సో, వీటన్నింటిని ప్రివెంట్ చేయాలి. అగ్రికల్చరల్‌ని ఒక సస్టైనబుల్ యాక్టివిటీగా కన్వర్ట్ చేయాలన్నా కూడా రిసర్చ్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రమోటింగ్ క్రాప్ ప్లానింగ్ విత్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్. ఈ క్రాప్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సైంటిఫిక్ మెథడ్‌లో ఒక పర్టిక్యులర్ ఏరియాలో జియో క్లైమాటిక్ ఏరియాలో ఒక వాటర్ అవైలబిలిటీని బట్టి ఎంత రెయిన్‌ఫాల్ డీవియేషన్ ఉంది ఎగ్జాక్ట్‌గా మెజర్ చేస్తూ దాంతో క్రాప్ ప్లానింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నార్మల్‌గా ఏం చేస్తున్నారు మన ట్రెడిషనల్‌గా ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ ద్వారానే మనం ఎస్టిమేట్ చేసుకొని ట్రెడిషనల్ క్రాపింగ్ ప్రాక్టీసెస్‌లో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది? క్రాప్ ఈల్డ్ అనేది తగ్గుతూ ఉంది. క్రాప్ ఈల్డ్ అనేది తగ్గుతూ ఉంది. అన్‌సైంటిఫిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అనేది ఇంకా ఉండడం జరుగుతూ ఉంది. వాటిని డైవర్ట్ చేయడానికి, వాటిని అవాయిడ్ చేయడానికి ఎకనామిక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తూనే క్రాప్ ప్లానింగ్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అమలు చేయడం అనేది జరిగింది. ఫర్ ఇన్‌స్టాన్స్ 2023లో ప్యాడీ అండ్ కాటన్ డామినేటెడ్ 28% ఆఫ్ ద టోటల్ ప్లాంటేషన్. దానివల్ల ఏం జరిగింది? ప్యాడీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అనేది జరిగింది. ప్యాడీ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఒక గ్లట్టింగ్ యాక్టివిటీ అనేది జరిగింది. రైట్. సో, వి కెన్ డైవర్సిఫై ద క్రాప్స్ ఏవైతే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో వాటన్నిటికి డైవర్సిఫై చేయడం ద్వారా వి కెన్ ప్రొడ్యూస్ మోర్ కమర్షియల్లీ వయబుల్ క్రాప్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వి కెన్ ప్రమోట్ ద అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ యాస్ వెల్. అగ్రికల్చరల్ సస్టైనబిలిటీ యాస్ వెల్. సో, అనదర్ టాపిక్ హార్టికల్చర్. సో, హార్టికల్చర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? హార్టికల్చర్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ ఏంటి? గోల్ ఏంటి అనంటే ఇంక్రీజింగ్ ద ఏరియా అండర్ ద హార్టికల్చరల్ క్రాప్స్ టు ఎన్హాన్స్ ద న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఎట్ ద సేమ్ టైమ్ టు ప్రొవైడ్ హైయర్ రిటర్న్స్ టు ద ఫార్మర్స్. సో, న్యూట్రిషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూనే రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. హార్టికల్చరల్ ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో వాటి ద్వారా రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది ఉంటుంది. ప్యాడీ ఆర్ ఏదైనా కాటన్ ఇలాంటివి ఉంటే ఓన్లీ సీజనల్ వైస్‌గా వస్తుంది. కానీ హార్టికల్చరల్ క్రాప్స్ ఏదైతే వెజిటబుల్స్ ఉంటాయో, ఫ్రూట్స్ ఉంటాయో వీటికి రెగ్యులర్‌గా ఇన్‌కమ్ అనేది ఉంటుంది. మంత్లీ వైస్‌గా ఇన్‌కమ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈవెన్ ఫ్రూట్స్ విషయంలో ఆర్ వెజిటబుల్స్ విషయంలో అయితే వీక్లీ ఆర్ ఫోర్ట్ నైట్ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటుంది. సో, హైయర్ రిటర్న్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రైట్. దీనికోసం సెవెరల్ స్కీమ్స్‌ని తీసుకురావడం అనేది జరిగింది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం. స్టేట్ హార్టికల్చరల్ మిషన్. ఇట్ ఈస్ రీనేమ్డ్ యాస్ ఎ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. నేషనల్ బ్యాంబూ మిషన్ తీసుకురావడం అనేది జరిగింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. స్పెషల్ ఫోకస్ ఆన్ పామ్ ఆయిల్ తీసుకురావడం అనేది జరిగింది. పామ్ ఆయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఈ టాపిక్‌లో కూడా ఈ చాప్టర్‌లో కూడా పామ్ ఆయిల్ అయిన ఒక్కటే టాపిక్ మీద డిస్కస్ చేయడం అనేది ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. క్వెషన్‌ని పామ్ ఆయిల్ నుండి ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. డీటెయిల్‌గా ఉంది. విల్ సీ థాట్ యాస్ వెల్. సో, కరెంట్ స్టేటస్ ఇన్ 2022-23 ఏరియా అండర్ ద హార్టికల్చర్ 12.12 లాక్ ఎకర్స్ అనేది ఇందులో హార్టికల్చర్ కింద ఉండడం అనేది జరిగింది. ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 53.06 లాక్ మెట్రిక్ టన్స్‌ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మేజర్ క్రాప్స్ ఏంటి? మ్యాంగో, స్వీట్ ఆరెంజ్, యాసిడ్ లైమ్, గోవా, పొమోగ్రానేట్, టొమాటో, బ్రింజాల్, ఆయిల్ పామ్స్, క్యాష్యూ నట్స్, చిల్లీస్ అండ్ టర్మరిక్ యాస్ వెల్. టర్మరిక్ యాస్ వెల్. సో, ఏరియా అండ్ ప్రొడక్షన్ అండర్ ద హార్టికల్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఎక్కువ ఏరియా అనేది దేని మీద ఉంది? ఫ్రూట్స్‌కి ఎక్కువ ఏరియా అనేది ఉంది. ఫ్రూట్స్‌లో ఎక్కువ ఏరియా ఉంది. ప్రొడక్షన్ కూడా ఫ్రూట్స్‌లోనే ఉంది. అప్రాక్సిమేట్‌లీ 4.44 లాక్ ఎకర్స్ అనేది ఫ్రూట్స్ కల్టివేషన్ కింద ఉంది. వెజిటబుల్ కల్టివేషన్ కింద చాలా తక్కువగా ఉంది. 1.35 లాక్ ఎకర్స్ ఉంది. బట్ ఈల్డ్ వచ్చేసి ఎంత ఉంది? ప్రొడక్షన్ వచ్చేసి 14.64 లాక్ మెట్రిక్ టన్స్ అనేది ఉండడం జరిగింది. సో, వెజిటబుల్స్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని పెంచాల్సిన అవసరం అనేది ఉంది. నెట్ సోన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని పెంచాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. అనదర్ థింగ్ ఈజ్ స్పైసెస్. సో, స్పైసెస్ కూడా ఉంది. ప్లాంటేషన్. రైట్. ఓవరాల్‌గా ఎంత ఉంది? 12.12 లాక్ ఎకర్స్ అనేది ఉంది. ప్రొడక్షన్ వచ్చేసి 53.06 లాక్ మెట్రిక్ టన్స్ అనేది ఉంది. ఈ ఆయిల్ పామ్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఇవ్వడం జరిగింది. సో, చాలా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్.
సో డిమాండ్ ఎంత ఉంది ఇండియాలో మొత్తం వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ పామ్ ఆయిల్ విత్ డిమాండ్ ఆఫ్ 100 lakh మెట్రిక్ టన్స్ పర్ ఇయర్. 100 lakh మెట్రిక్ టన్స్ పర్ ఇయర్. సో ఇండియా కల్టివేట్స్ పామ్ ఆయిల్ ఆన్ 11.37 lakh acres, producing around 22.29 lakh metric tons of fresh fruit bunches and 3.91 lakh metric tons of crude palm oil annually. రైట్. సో ఎంత డెఫిషియన్సీ ఉంది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. సో సెల్ఫ్ సఫిషియన్సీ టార్గెట్ని ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకోవడం అనేది జరిగింది. రైట్. ఇండియా వుడ్ నీడ్ టు ఎక్స్పాండ్ ఆయిల్ పామ్ కల్టివేషన్ టు 70 lakh acres. 70 lakh acresకి దీన్ని పెంచాల్సిన అవసరం అనేది ఇది. కరెంట్లీ ఎంత ఉంది? ఇండియా కల్టివేట్స్ ఓన్లీ 11.37 lakh acres. 11.37 lakh acres. ఈ కొరిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 11.37 lakh acresలో మాత్రమే ఇప్పుడు ఉంది. ఇండియా అనేది ఎంత సెల్ఫ్ సఫిషియన్సీ రావాలంటే 70 lakh acres కోసం ప్లాన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందుకోసం ఏం చేశారు? నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ ఏదైతే ఉందో దాని యొక్క తీసుకురావడం జరిగింది. వాట్ ఇస్ ఎ గోల్? ద మిషన్ ఎయిమ్ ఇస్ టు బూస్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ edible oils to increase the crude palm oil production and reduce the import dependency. ఎంత టార్గెట్ ఇవ్వడం జరిగింది తెలంగాణకి? తెలంగాణ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాడ్ 3.125 lakh acres బై 2025 to 26. ప్రోగ్రెస్ చూద్దాం. ప్రోగ్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏంటి 2021లో తెలంగాణలో ఓన్లీ పామ్ ఆయిల్ కల్టివేషన్ వాజ్ లిమిటెడ్ టు 4 districts: భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ అండ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇది 46,324 ఎకర్స్లో మాత్రమే పంట పండించడం అనేది జరిగింది. సో ఎక్స్పాన్షన్ అనేది ఆల్మోస్ట్ ఎంత జరిగింది? ఎక్సెప్ట్ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి డిస్ట్రిక్ట్స్ తప్ప ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. సో ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత ఉంది? తెలంగాణ హ్యాస్ 14 ప్రాసెసింగ్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ 31 districts అండ్ 43 నర్సరీస్. నోటబుల్లీ 2 units ఏవైతే ఉన్నాయో అవి కంబైన్డ్ కెపాసిటీస్ ఆఫ్ 120 మెట్రిక్ టన్స్ పర్ అవర్ అనేది ఉండడం జరిగింది. ఇంకొక 5 mills అనేవి ఎస్టాబ్లిష్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో మిషన్ సపోర్ట్ వల్ల ఏం జరిగింది? మిషన్ సపోర్ట్స్ వేరియస్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ద ఏరియా ఎక్స్పాన్షన్, గార్డెన్ మెయింటెనెన్స్, ఇంటర్ క్రాపింగ్, సీడ్ గార్డెన్స్, నర్సరీస్, కస్టమ్ హైరింగ్ సెంటర్స్. సో కెపాసిటీ బిల్డింగ్ అనేది కూడా జరిగింది. సో ఎంత అచీవ్మెంట్ టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది? సో పామ్ ఆయిల్ కల్టివేషన్ అనేది 2023కి 2.03 lakh acresకి పెరగడం జరిగింది. రైట్. సో ఇక్కడ ఎర్లియర్ ఎంత ఉంది? ఎర్లియర్ వచ్చేసి ఓన్లీ 46,324 acres మాత్రమే ఉండింది. ఇప్పుడు వచ్చేసి అది 2.03కి పెరగడం జరిగింది. రైట్. ఇది ఇంపార్టెంట్. యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఇవి కూడా ఇంపార్టెంట్. ఏవైతే నెక్స్ట్ ఇయర్కి ఏదైతే ఉన్నాయో ఇవన్నింటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ అలొకేషన్ ఎంత జరిగింది? అప్రాక్సిమేట్లీ ₹348.81 crores అలొకేట్ చేయడం అనేది జరిగింది. బడ్జెట్ సపోర్ట్ అనేది కూడా ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. లాంగ్ టర్మ్ అనేది ఎంత ప్లాన్ చేస్తున్నారు? టోటల్గా 3.50 lakh acresని ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 1,279.53 crore రూపీస్గా తీసుకురావడం జరిగింది. రైట్. అనదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇస్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, పర్ డ్రాప్ మోర్ క్రాప్. ఈ యొక్క మెయిన్ ఏమేంటి? తక్కువ వాటర్ యూజ్ చేసేసి అవుట్పుట్ని పెంచాలి అనేది. సో డ్రిప్ కవరేజ్ కోసం ఏమేమి తీసుకొచ్చారు? డ్రిప్ ఇరిగేషన్ ఫర్ అదర్ క్రాప్స్ తీసుకొచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ ఫర్ ఆయిల్ పంప్ స్పెషల్గా తీసుకురావడం అనేది జరిగింది. స్ప్రింక్లర్ ఇరిగేషన్ టోటల్ కవరేజ్ అనేది కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. టోటల్గా 94.7 crore రూపీస్ని ఈ స్కీమ్స్ కోసం అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కూడా పెంచాలి అన్న ప్లానింగ్లో ఉన్నారు. మెయిన్గా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఫ్లడ్ కంట్రోల్ ఉందో, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఎన్ని ఎకరాలు అయితే సాగుతున్నాయో సాగు చేయబడుతున్నాయో వాటిని పెంచాలి అన్న ప్లాన్తో వెళ్తున్నారు. అదే కమాండ్ ఏరియా డెవలప్మెంట్. రైట్. సో దాంతో కూడా తీసుకురావడం జరుగుతుంది. ఓవరాల్ యొక్క గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? అప్రాక్సిమేట్గా ఒక 127.59 lakh acresని ఇరిగేషన్ కిందికి తీసుకురావడం కోసం, సాగు కిందికి తీసుకురావడం. దట్ మీన్స్ టు ప్రొవైడ్ వాటర్ త్రూ పైప్స్ అండ్ కెనాల్స్. రైట్. 127.59 lakh acresని తీసుకురావడం అనేది గవర్నమెంట్ యొక్క ఎయిమ్. అనదర్ ఇంపార్టెంట్ సెక్టర్ ఈస్ ఎనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్. ది క్రాప్ ఫార్మింగ్ అండ్ ఎనిమల్ హస్బెండరీ వర్క్ టుగెదర్ టు ఇంక్రీజ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. ఇండియాలో ఫార్మర్స్ ఇన్కమ్ అనేది
లైవ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ నుంచి ఎంత వచ్చింది లైవ్ సెక్టర్ నుండి? ఓన్లీ 4% రావడం అనేది జరిగింది. డ్యూరింగ్ 2002 అండ్ 3 ఇట్ హాస్ బికమ్ 16% ఇన్ 2018-19. సో సిగ్నిఫికెంట్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంది. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఫార్మింగ్? ఎంతమంది ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఈ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మీద ఉన్నారు? సో 29 lakh ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ ద లైవ్ స్టాక్ ఫర్ దేర్ లైవ్లీహుడ్, రైట్? So it is becoming one of the most promising and income generating area, especially in the rural and semi-urban regions. See, from 2012 to 2019, livestock population in Telangana has increased from 26.7 million to 32.6 million. So with a growth rate of 32%. So significant గా అనేది ఇంప్రూవ్ అయింది. 22% అనేది గ్రోత్ రేట్ అనేది నమోదు చేయడం జరిగింది. సి లైవ్ స్టాక్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్లో అలాంగ్ విత్ ద ల్యాండ్లెస్ ఇండివిజువల్స్ దే ప్రొడ్యూస్ అరౌండ్ 62% ఆఫ్ ద స్టేట్ టోటల్ మిల్క్ అండ్ ఓన్ 70% ఆఫ్ ద లైవ్ స్టాక్స్. నార్మల్గా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అని అంటే అరౌండ్ 1 hectares, మార్జినల్ ఫార్మర్స్ అంటే 1 to 2 hectares. ఎవరైతే వీళ్ళు ఉన్నారో దే కాంట్రిబ్యూట్ టు ద టోటల్ of 62% of the milk production. At the same time, they own the 70% of the livestock, right? So ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ ఒక ఇన్కమ్ని ఆగ్మెంట్ చేయాలన్నా, వాళ్ళ ఇన్కమ్ని పెంచాలన్నా కూడా ఈ లైఫ్ స్టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రోల్ ఇన్ ద లైఫ్ స్టాక్, రైట్? సో 69% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ హూ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దీస్ లైఫ్ స్టాక్ ఆర్ ఉమెన్. 69% ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద లైఫ్ స్టాక్ సెక్టర్ ఆర్ ఉమెన్. సో ఇండైరెక్ట్గా స్ట్రెంత్ అనేది తెలియజేస్తూ ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎంతైతే అవసరం ఉందో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ షెపర్డ్స్ అండ్ పిగరీ ఏవైతే ఉందో షెపర్డ్స్ ఓన్ 90% ఆఫ్ ద షీప్ పాపులేషన్. అట్ ద సేమ్ టైం ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో దే కంట్రోల్ ద పిగ్ ఫార్మింగ్ యాక్టివిటీస్, రైట్? సో ఏవైతే లైఫ్ స్టాక్ నెంబర్స్ ఉన్నాయో వాటిని ఇన్ డీటెయిల్గా ఇవ్వడం అనేది కూడా జరిగింది. షీప్ కాంట్రిబ్యూట్ టు ద 190.63 lakh, పౌల్ట్రీ 799.99 lakh, buffaloes 42.26 lakh, goats 49.35 lakh, cattle 42.31 lakh, pigs 1.78 lakhs అనేది ఉంది. సో అబ్సల్యూట్ నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణ నుండి అనేది ఇండియాలోకి చెప్పడం జరిగింది. షీప్ వచ్చేసి హైయెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ఇండియాస్ షీప్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ నుంచిలే వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. 25% ఏదైతే ఉందో తెలంగాణ నుండే వెళ్తూ ఉంది, రైట్? అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమర్షియల్ పౌల్ట్రీ ఏదైతే ఉందో, కమర్షియల్ పౌల్ట్రీ అండ్ ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ పర్ కాపిటా అవైలబిలిటీ ఎగ్స్ వచ్చేసి 392 eggs per person, మీట్ వచ్చేసి 23.97 kgs per person అనేది ఉంది ఇన్ 2022-23. లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా షీప్ వచ్చేసి చెప్పాను కదా 25.67% ఆఫ్ ద ఇండియా షీప్. కమర్షియల్ పౌల్ట్రీ వచ్చేసి 11.68 ఆఫ్ ఇండియాస్ కమర్షియల్ పౌల్ట్రీ అండ్ టోటల్ లైఫ్ స్టాక్ వచ్చేసి ఇండియా కాంట్రిబ్యూషన్లో 6.09% ఆఫ్ ద ఇండియాస్ లైఫ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ అనేది తెలంగాణ కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సెక్టోరియల్ గ్రోత్ వచ్చేసి లైఫ్ స్టాక్ సెక్టర్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూట్స్ టు ద ఓవరాల్ తెలంగాణస్ ఎకానమీ యాజ్ వెల్. ద వాల్యూ యాడెడ్ బై ద లైఫ్ స్టాక్ సెక్టర్ టు ద తెలంగాణస్ ఎకానమీ ఇంక్రీజ్ ఫ్రమ్ 90,857 crores in 2022-23 to 98,961 crores in 2023-24. సో సిగ్నిఫికెంట్ అనేది కాంట్రిబ్యూషన్ కూడా సిగ్నిఫికెంట్ లెవెల్లో ఉంది. అప్రాక్సిమేట్లీ 1 lakh crore అనేది ది పౌల్ట్రీ ఏదైతే లైఫ్ స్టాక్ సెక్టర్ కంప్లీట్గా ఉందో అప్రాక్సిమేట్లీ 1 lakh సెక్టర్గా ఉండడం అనేది. సో గవర్నమెంట్ అనేది కూడా వీటి అనుగుణంగా చాలా స్టెప్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వెటర్నరీ సర్వీసెస్ 2017లో 100 మొబైల్ క్లినిక్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవి అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు ఏప్రిల్ 2024 వరకు ఒక 39 lakhs కేసెస్ని డీల్ చేయడం అనేది జరిగింది. వెటర్నరీ సర్వీస్ వల్ల ఒక ఏదైతే వాటి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందో అది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. సో మిల్క్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎవరైతే ఫార్మర్స్ కోఆపరేటివ్స్కి మనీ కోఆపరేటివ్కి ఫార్మ్ మిల్క్ని అమ్ముతారో లైక్ కోఆపరేటివ్స్ లైక్ విజయ ఆర్ ఎన్ఏఆర్ ఎంయూఎల్ వీటికి ఇస్తారో వాటికి 4 rupees per liter ఆఫ్ మిల్క్గా ఇవ్వడం జరిగింది. సపోజ్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఒక 50 rupees ఉందనంటే ఇంకొక 4 rupees ఎక్స్ట్రా ఇవ్వడం అనేది
జరిగింది. రైట్. సో, ఇన్సెంటివ్ ఆఫ్ 4 రూపీస్ ఈస్ ఆఫర్డ్ టు ద ఫార్మర్స్ హూ సెల్ ద మిల్క్, హూ సప్లై ద మిల్క్ టు ద కోఆపరేటివ్స్. రైట్. సో, అనదర్ థింగ్ ఈస్ మొబైల్ వెటర్నిటీ యూనిట్స్. ఇందాకే చూసాం కదా! 100 మొబైల్ వెటర్నిటీ యూనిట్స్‌ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ వ్యాక్సిన్‌ని కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఏ న్యూ యూనిట్ ఎట్ మామిడిపల్లి. విలేజ్ నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మామిడిపల్లి ప్లేస్ నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విల్ ప్రొడ్యూస్ 10 lakh డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ యాన్యువల్లీ విత్ అ ప్రొజెక్టెడ్ కాస్ట్ ఆఫ్ 75 క్రోర్స్. ఎక్కడ ఉంది వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్‌కి, వ్యాక్సిన్ ప్రొడక్షన్‌కి? మామిడిపల్లి. రైట్. ఏవైతే ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయో, వెటర్నరీ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని కూడా పెంచడం అనేది జరుగుతూ ఉంది. సో, 25 వెటర్నరీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్‌గా కన్వర్ట్ చేయాలి అన్న ప్లాన్స్‌లో ఉండడం జరిగింది. 63 సబ్ సెంటర్స్ టు ప్రైమరీ వెటర్నరీ సెంటర్స్‌గా మార్చాలన్న ప్లాన్‌లో ఉండడం అనేది జరిగింది. ఫ్రోజెన్ సిమెంట్ ప్రొడక్షన్. ఏ న్యూ స్టేషన్ ఎట్ ద కంసన్పల్లి. పేరనేది చాలా చాలా ఇంపార్టెంట్. విల్ ఇంక్రీజ్ ద ఫ్రోజెన్ సిమెంట్ ప్రొడక్షన్ టు 37 లాక్ డోసెస్. 37 లాక్ డోసెస్‌కి ఫ్రోజెన్ సిమెంట్‌ని పెంచాలి అన్న ప్లాన్‌లో ఉన్నారు. ప్లేస్ అనేది ఇంపార్టెంట్. ఏ న్యూ స్టేషన్ ఎట్ కంసన్పల్లి. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టు ఇంక్రీజ్ ద కేపబిలిటీస్. టు ఇంక్రీజ్ ద కవరేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టు 70% ఆఫ్ ద బ్రీడబుల్ ఎనిమల్స్. ఏవేవి తీసుకొస్తున్నారు బొమెన్స్‌ని? ఏ యానిమల్స్‌ని తీసుకొస్తున్నారు? సాహివాల్, గిర్, ఒంగోల్, ముర్రా అండ్ మెహ్సానా బ్రీడ్స్‌ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫిషరీస్. ఈ ఫిషరీస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్ ఇన్ తెలంగాణ. ఇట్ ఈస్ జనరేటింగ్ మోర్ ఇన్‌కమ్ అండ్ ఆఫరింగ్ ఎంప్లాయ్‌మెంట్ టు మెనీ పీపుల్స్ యాస్ వెల్. రైట్. సో, ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు? ఎంత ప్రొడక్షన్ ఉంది అనేది ఒకసారి కంప్లీట్‌గా చూడడం అనేది జరుగుతుంది. 2022-23లో తెలంగాణ ప్రొడ్యూస్డ్ అప్రాక్సిమేట్లీ 4,24,327 టన్స్ ఆఫ్ ఇన్లాండ్ ఫిషెస్. అట్ ద సేమ్ టైమ్ 14,142 టన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్. ఏవైతే ఇన్లాండ్ ఫిషెస్ ఉన్నాయో ప్లస్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ ఉన్నాయో వీటిని ఎక్కువగా అకౌంట్‌లోకి తీసుకోవడం అనేది జరిగింది. 2 ఇంప్రూవ్‌మెంట్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ 2023-24కి వచ్చేసరికి ప్రొడక్షన్ అనేది ఫిష్ ప్రొడక్షన్ అనేది 4,39,513 టన్స్‌కి పెరగడం అనేది జరిగింది. వెరాస్ ఫ్రెష్ ప్రాన్స్ అయితే 16% ఇంప్రూవ్‌మెంట్ చూపించాయి. 16,532 టన్స్ ప్రొడక్షన్ అనేది రావడం జరిగింది. ది గవర్నమెంట్ ఆల్సో హాస్ టేకెన్ వేరియస్ ఇనిషియేటివ్. ఫిష్ ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్. ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిష్ సెక్టర్ కూడా అప్లై చేయడం అనేది జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి తరుణి ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఏ ఉమెన్స్ గ్రూప్ ఇన్ హైదరాబాద్ విత్ 250 మెంబర్స్ కరెంట్లీ అండర్ ఇంక్యుబేషన్ ఎట్ టీ-హబ్. టీ-హబ్‌లో ఒక ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మార్కెటింగ్ కోసం అండ్ వేరియస్ అవెన్యూస్‌ని క్రియేట్ చేసుకోవడం కోసం అనేది చూడడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఫిష్ మార్కెట్ కన్‌స్ట్రక్షన్. ఫిష్ మార్కెట్ కన్‌స్ట్రక్షన్ ఎక్కడ చేస్తున్నారు? ఇన్ కోహెదా, హైదరాబాద్. ఎంత ప్రాజెక్ట్‌తో చేస్తున్నారు? విత్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 47 క్రోర్ రూపీస్‌తో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు మెయిన్‌గా? డొమెస్టిక్ సేల్స్ కోసం, ఎక్స్‌పోర్ట్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇన్స్యూరెన్స్ ఫర్ ద ఫిషర్‌మ్యాన్. ఎవరైతే ఫిషర్‌మ్యాన్ ఉన్నారో అప్రాక్సిమేట్లీ 4.16 లాక్ ఫిషర్‌మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్స్యూరెన్స్ స్కీమ్స్‌ని కూడా ఇవ్వడం అనేది జరిగింది. విత్ ఎ ప్రీమియం ఇన్స్యూరెన్స్ ఆఫ్ 139.7 లాక్ గ్రూప్ ఇన్స్యూరెన్స్. గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్‌ని తీసుకురావడం జరిగింది. 5 లాక్స్ ఏమైనా డెత్ జరిగినప్పుడు ఆర్ పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చినప్పుడు, 2.35 లాక్స్ ఫర్ పార్షియల్ డిసేబిలిటీ అండ్ 25,000 ఫర్ హాస్పిటలైజేషన్ డ్యూ టు యాక్సిడెంట్. సో, ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఎంత ఉన్నారు కమ్యూనిటీ? సో, ఇది ఇంపార్టెంట్. అప్రాక్సిమేట్లీ ఫిషర్‌మెన్ వచ్చేసి 4.16 లాక్ ఫిషర్‌మెన్ ఉండడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ సెక్టార్ ఈస్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. The forest plays a crucial role in the rural livelihood and they contribute to the state economy as well. Another important thing is they mitigate the global warming and conserve the soil fertility and ensure the well-being of the wildlife as well. At the same time, they act as a carbon sinks, making them vital for environmental protection. Right. So, biodiversity enta undi flora and fauna. Telangana is home to 2,939 plant species and 365 బర్డ్ స్పీషీస్. మామల్స్ వచ్చేసి 103 ప్లస్ రెప్టైల్స్ వచ్చి 28 అండ్ మెనీ అదర్ క్రియేచర్స్. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయండి మన తెలంగాణలో? 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేది ఉండడం జరిగింది. ఇంక్లూడింగ్ 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండ్ 3 నేషనల్ పార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కవరింగ్ టోటల్ ఏరియా ఆఫ్
5692.48 స్క్వేర్ కిలోమీటర్స్. ఎన్ని ఉన్నాయి? 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, 9 వైల్డ్ లైఫ్ సాంచురీస్ ప్లస్ 3 నేషనల్ పార్క్స్ ఉండడం అనేది జరిగింది. సో టోటల్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది తెలంగాణలో? 26,969 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. ఇట్ అకౌంట్స్ ఫర్ 24% ఆఫ్ ద తెలంగాణస్ జియోగ్రాఫికల్ ఏరియాస్ విచ్ ఈస్ స్లైట్లీ హైయర్ దెన్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 21.34%. సో ఇంపార్టెంట్ వెట్లాండ్స్ ఏమేమి ఉన్నాయి తెలంగాణలో? ఇంపార్టెంట్ వెట్లాండ్స్ వచ్చేసి మంజీరా వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ శివరామ్ వైల్డ్ లైఫ్ సాంచురీ, హోమ్ టు ఎండేంజర్ స్పీసీస్ లైక్ మార్ష్ క్రొకడైల్స్, వీటిని మగ్గర్ క్రొకడైల్స్ అని అనడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ దే ఆల్సో హోమ్ టు ద మెనీ మైగ్రేటరీ బర్డ్స్ సచ్ యాజ్ పెయింటెడ్ స్టాక్స్ అండ్ మెనీ డక్స్ అండ్ ఈజెస్ యాజ్ వెల్. ఎంత రెవెన్యూ వస్తుంది వీటి నుండి యాన్యువల్గా? 2021లో 26.54 క్రోర్గా ఉంది ఇన్కమ్. ఇది 30.06 క్రోర్గా పెరగడం జరిగింది విత్ గ్రోత్ రేట్ ఆఫ్ 13.26%. వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ వన మహోత్సవ్. వన మహోత్సవ్ యొక్క ఏమి ఏంటి? ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఎయిమ్డ్ ఎట్ ఇంక్రీజింగ్ ద ట్రీ కవర్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ కరెంట్ 24% టు 33%. ఏదైతే 33% ఉందో ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద టార్గెట్ ఆఫ్ నేషనల్ యావరేజ్. నేషనల్గా యావరేజ్ని 33% తీసుకోవాలని ఒక టార్గెట్ ఉంది. దాని ప్రకారమే కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా కృషి చేస్తూ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటి? నోటిఫైడ్ ఫారెస్ట్ కవర్స్లో పెంచాలి. నోటిఫైడ్ ఫారెస్ట్ కవర్స్ ఏంటి అంటే ఏదైతే ఏరియాస్ ఆల్రెడీ ఫారెస్ట్ కవర్గా డిక్లేర్ చేశారో వాటిలో ఫారెస్ట్ ట్రీస్ని పెంచాలి. మధ్య మధ్యలో స్పేషియస్ గ్యాప్స్ రావడం వల్ల వాటి యొక్క డెన్సిటీ లెవెల్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఫారెస్ట్ కవర్ని ఓవరాల్గా డెన్సిటీ పెంచడం ద్వారా కూడా ట్రీ కవర్ని పెంచవచ్చును. ఎట్ ది సేమ్ టైం ఏరియాస్ అవుట్ సైడ్ ద నోటిఫైడ్ ఫారెస్ట్, ఏదైతే అవుట్ సైడ్ నోటిఫైడ్ ఫారెస్ట్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, నార్మల్ విలేజెస్లో ఉన్నాయి. సో ఆ ఏరియాస్లో కూడా ఫారెస్ట్ ట్రీ కవర్ని పెంచడం ద్వారా కూడా ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో వాట్ ఆర్ ద టార్గెట్స్? 2022-23లో టార్గెట్ వాస్ టు సెటప్ టు ప్లాంట్ 1,954 lakh సీడ్లింగ్స్ బట్ 2,293 lakhs వర్ ప్లాంటెడ్. సో చాలా హై గ్రోత్ అనేది ఉంది. కంప్లీట్గా ఏదైతే గోల్ ఉందో దాన్ని సర్ప్లాస్ చేయడం అనేది జరిగింది. సేమ్ టైం 2023 అండ్ 24లో టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? 1,929 lakh సీడ్లింగ్స్ బట్ ఓన్లీ 1,807 lakh సీడ్లింగ్స్ వర్ ప్లాంటెడ్. సో ఇక్కడ షార్ట్ ఫాల్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి టార్గెట్ ఎంత పెట్టుకోవడం జరిగింది? 2,202 lakhs సీడ్లింగ్స్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. రైట్. సో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఉంది అనేది ఇది డేటా అనేది అవసరం లేదు. బట్ టార్గెట్ ఎంత ఉంది, ఓవరాల్ టార్గెట్ ఎంత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫారెస్ట్ ఏరియా బై లీగల్ స్టేటస్. లీగల్ స్టేటస్ ఏమేమి ఉంటాయి? రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, ఇంకోటి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడ ఉంది? హైయెస్ట్ వచ్చేసి కాళేశ్వరం రీజియన్లో ఉంది. కాళేశ్వరం రీజియన్లో నెంబర్ 1గా ఉంది. సెకండ్ వచ్చేసి స్పేస్ వచ్చేసి భద్రాద్రి రీజియన్లో ఉండడం జరిగింది. భద్రాద్రి సర్కిల్లో ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత బాసరా సర్కిల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో, తర్వాత రాజన్న సర్కిల్, దెన్ యాదాద్రి సర్కిల్, ఆ తర్వాత చార్మినార్, దెన్ జోగులాంబ సర్కిల్లో ఉండడం జరిగింది. ఏవైతే టాప్ 3 ఉన్నాయో ఆ ఏరియా ఫారెస్ట్ కవర్ ఏరియాస్ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. టాప్ 3 అండ్ బాటమ్ 3 ప్రొటెక్టెడ్ ఏరియాస్ టోటల్ ఏకర్స్ ఎంత ఉన్నాయో టాప్ 3 ఉన్న వాటికి చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఈస్ అర్బన్ ఫారెస్ట్ పార్క్స్. నార్మల్గా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తూ వాటిని ఒక పార్క్స్గా కన్వర్ట్ చేయాలి అనే ఒక స్కీమ్లో ఉంది. గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ఎ ప్రాజెక్ట్ టు కన్వర్ట్ ద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ ఇన్ అండ్ అరౌండ్ ద సిటీస్ అండ్ టౌన్స్ టు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్. ఎందుకోసం? టు ఆఫర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్, టు ఆఫర్ గ్రీన్ స్పేసెస్ ఫర్ ద రెసిడెంట్స్, సేమ్ టైమ్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆన్ క్లీన్ గ్రీన్ సస్టైనబుల్ హెల్దీ అర్బన్ ఏరియాస్. సో కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? అరౌండ్ 109 అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ డెవలప్మెంటల్ చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ దీస్ 59 పార్క్స్ ఆర్ విత్ ఇన్ ద హెచ్ఎండిఏ జ్యూరిస్డిక్షన్. హెచ్ఎండిఏల పరిధిలో ఎన్ని ఉన్నాయి? 59 పార్క్స్ అనేవి హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నాయి. మిగిలిన 50 అనేవి బయట హెచ్ఎండిఏ బయట ఉన్నవి జరిగింది. సో ఏరియా కవర్డ్ ఎంత? హెచ్ఎండిఏ లిమిట్స్లో 75,740 acres ఆఫ్ ఏరియా ఈజ్ బీయింగ్ కవర్డ్ the urban forest areas within the HMDA limits. సో కరెంట్ స్టేటస్ ఏముంది? ఇంకొక 73 అర్బన్ ఫారెస్ట్ ఏరియాస్ని డెవలప్ చేశారు అండ్ దే ఆర్ బీయింగ్ ఓపెన్ టు ద పబ్లిక్. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కాంపా.
కంపెన్సేటరీ అఫారెస్టేషన్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఏంటి ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ కోసం ఒక ఫారెస్ట్ ల్యాండ్ని యూజ్ చేసినప్పుడు ఆ ఈక్వలెంట్ ల్యాండ్ని మళ్ళీ డెవలప్ చేయడం ద్వారా ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ అనేది డ్యామేజ్ అయిందో అంతే ఫారెస్ట్ని వేరే దగ్గర డెవలప్ చేయడం అనేది ఈ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైనా ఏదైనా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ వల్ల ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియా డిస్టర్బ్ అయిపోతే ఆ డిస్టర్బ్ అయినంత ఫారెస్ట్ ఏరియాని వేరే ఏరియాలో డెవలప్ చేయడం అనేది, లేదు అని అంటే దానికి తగినట్టు మనీ అనేది పే చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఏమన్నమాట. సో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ దట్ కెన్ బి టేకెన్ అండర్ ద కంపా? ఫస్ట్ థింగ్ అఫారెస్టేషన్ యాక్టివిటీస్. ఎక్కడైతే డిజిగ్నేటెడ్గా ఉందో ల్యాండ్ డిజిగ్నేటెడ్ ఫర్ ద రీఫారెస్టేషన్, ఎక్కడైతే అఫారెస్టేషన్ కోసం చేస్తారో అక్కడ డెవలప్ చేయొచ్చు. అసిస్టెడ్ న్యాచురల్ రీజనరేషన్, హెల్పింగ్ ఫారెస్ట్ టు గో బ్యాక్ న్యాచురల్లీ. అండ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, సో ఇల్లీగల్ లాగింగ్ జరగకుండా ఫారెస్ట్ యొక్క ప్రొటెక్షన్కి స్ట్రెంథనింగ్ మెకానిజమ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ అమౌంట్ని. ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్కి కూడా ఈ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ టైం టు కన్సర్వ్ ద బయోడైవర్సిటీ అండ్ టు ఎన్ష్యూర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్, అప్పుడు కూడా ఈ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టు ఇన్కార్పొరేట్ ద ఐటీ టెక్నాలజీస్ ఫర్ దీస్ యాక్టివిటీస్ ఆల్సో కాంపా కెన్ బి యూటిలైజ్డ్. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ under which CAMPA funds can be utilized: afforestation, assisted natural regeneration, forest protection, fire management, biodiversity, and wildlife conservation, and at the same time IT areas as well. సో కాంపా ఇనిషియేటివ్స్ అనేది ఎంత తీసుకున్నారు, ఏరియాస్ ఎంత వరకు కవర్ చేశారంటే 63,475 హెక్టార్స్లో కవర్ చేయడం అనేది జరిగింది. ఇందులో 19,874.78 హెక్టార్స్ అండర్ కాంపాస్ కాంపోనెంట్ అఫారెస్టేషన్ కాంపోనెంట్లో ఉండగా 43,600 హెక్టార్స్ ఈజ్ అండర్ ద నెట్ ప్రజెంట్ వాల్యూ కాంపోనెంట్. టోటల్గా ఎంత తీసుకొచ్చారు? 63,640. సో టోటల్గా ఎంత తీసుకురావడం జరిగింది? 63,475 హెక్టార్స్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్. ఎక్స్పెండిచర్ ఎంత అమౌంట్ అనేది తీసుకొచ్చారు? ద టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ దీస్ యాక్టివిటీస్ ఈజ్ అరౌండ్ 2,407.77 క్రోర్స్గా తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో ఏ డిస్ట్రిక్ట్స్ ఎఫిషియెంట్గా ఈ కాంపా ఫండ్స్ని యూజ్ చేసుకున్నారని ఒక డేటా ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖమ్మం, ఆదిలాబాద్ అండ్ జయశంకర్, సూర్యాపేట్, పెద్దపల్లి, ఈ డిస్ట్రిక్ట్స్ మోర్ దెన్ 80% ఆఫ్ ద మనీని యూజ్ చేసుకోవడం జరిగింది. సేమ్ టైం కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే బాటంలో ఉన్నాయో నారాయణపేట్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్, సంగారెడ్డి ఓన్లీ ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ ద మనీని యూజ్ చేసుకోవడం జరిగింది. డిస్ట్రిక్ట్ బై ఎక్స్పెండిచర్ ఇన్ పర్సెంటేజ్ అండర్ ఫారెస్టేషన్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ కింద మెన్షన్ చేయడం అనేది జరిగింది. డిస్ట్రిక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవి ఎక్కువ యూజ్ చేసుకున్నాయి? ఖమ్మం, ఆదిలాబాద్, జయశంకర్, సూర్యాపేట్, పెద్దపల్లి. అండ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్, సంగారెడ్డి బాటంలో ఉండడం జరిగింది. సి ప్రాజెక్ట్ టైగర్, తెలంగాణ ఇస్ ద 2 టైగర్ రిజర్వ్స్, దట్ ఈస్ వన్ ఈస్ అమ్రాబాద్, అనదర్ వన్ ఈస్ కావల్. రైట్. లొకేషన్ ఎక్కడ? అమ్రాబాద్ వచ్చేసి నల్లమల హిల్ ట్రాక్స్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తాయి? మహబూబ్ నగర్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్. కోర్ ఏరియా ఎంత ఉంది? 2,166.37 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరిగింది. బఫర్ జోన్ ఎంత ఉంది? బఫర్ ఏరియా 445.02 స్క్వేర్ కిలోమీటర్స్ బఫర్ ఏరియా ఉండడం జరిగింది. టైగర్ పాపులేషన్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఏమన్నారు ఇక్కడ? టైగర్ పాపులేషన్ విడ్ హాస్ డిక్రీజ్ టు సింగిల్ డిజిట్స్ ఇన్ 2016 ఈజ్ నౌ రికవరింగ్ డ్యూ టు ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఎఫర్ట్స్ అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వలేదు. కావల్ టైగర్ రిజర్వ్లో ఏం చెప్పారు? మంచిర్యాలని, నిర్మల్ ఏరియాస్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏరియా ఎంత? టోటల్ ఏరియా 892 స్క్వేర్ కిలోమీటర్స్. బఫర్ ఏరియా ఎంత ఉంది? ఇక్కడ వచ్చేసి 1,123.21 స్క్వేర్ కిలోమీటర్స్ బఫర్ ఏరియా ఉండడం అనేది చూడొచ్చు. టైగర్ పాపులేషన్ వచ్చేసి ఇక్కడ అడ్జసెంట్ ఏరియాస్లో ఏవైతే తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏవైతే ఉన్నాయో వీటితో కలిపేసి 4 టైగర్స్ వర్ సీన్ ఇన్ ద ఏరియాస్ అని చెప్పడం జరిగింది. 2 ఏరియాస్ అనేది 2 ఇన్ ద కోర్ ఏరియాస్. ఓవరాల్గా 7 టైగర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పడం జరిగింది టైగర్ పాపులేషన్లో. ఇక్కడ బఫర్ జోన్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేశారు. అట్ ది సేమ్ టైం అడ్జసెంట్ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని కూడా కలిపారు. ఎందుకనంటే మొబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ ఏ లొకేషన్‌లో ఉన్నాయని చెప్పలేము. కానీ ఇక్కడ మనకి బిట్స్ ప్రకారం ఏంది ఏవి ఇంపార్టెంట్, ఏవి అడ్జసెంట్‌గా ఉన్నాయి కావల్ టైగర్ రిజర్వ్‌కి, తడోబా, అంధేరి టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఇన్ ఛత్తీస్‌గఢ్ అనేవి మనకి అడ్జసెంట్‌గా ఉన్నాయి. రైట్. సో, ఓవరాల్‌గా 41 పాంథర్స్ కూడా ఈ ఏరియాలో కనబడ్డాయి అని చెప్పడం జరిగింది. రైట్. సో, దీస్ ఆర్ ద వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఎన్నున్నాయి? 9. నేషనల్ పార్క్స్ 3 ఉండడం జరిగింది. నేషనల్ పార్క్స్ ఏమేమున్నాయి? కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ హైదరాబాద్, మృగవాణి నేషనల్ పార్క్ రంగారెడ్డి, మహావీర్, హరిణ వనస్థలి నేషనల్ పార్క్ రంగారెడ్డి. ఏవైతే ఉన్నాయో డిస్టెన్స్ వైస్‌గా ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్‌ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మహావీర్, హరిణ, వనస్థలి నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది అప్రాక్సిమేట్‌లీ 14.59 స్క్వేర్ కిలోమీటర్స్‌లో ఉండడం జరిగింది. మృగవాణి వచ్చి 3.6. అదర్ థింగ్ ఈస్ కాసు బ్రహ్మానందరెడ్డి కేబీఆర్ పార్క్ ఈస్ 1.42గా ఉండడం జరిగింది. టోటల్ ఏరియా వచ్చేసి నేషనల్ పార్క్స్‌లో 16.61 స్క్వేర్ కిలోమీటర్స్‌గా ఉంది. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఈస్ కావల్ టైగర్ రిజర్వ్. కోర్ ఏరియా ఏదైతే ఉందో మంచిర్యాల నిర్మల్లో అది బిగ్గెస్ట్ వన్. అనదర్ థింగ్ ఈస్ పాకాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ విత్ 860.2 స్క్వేర్ కిలోమీటర్స్. అనదర్ వన్ ఈస్ కిన్నెరసాని కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉంటుంది. 635.4 స్క్వేర్ కిలోమీటర్స్. అనదర్ వన్ ఈస్ ప్రాణహిత వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఎక్కడ ఉంది ఇది? మంచిర్యాలలో 136.02 స్క్వేర్ కిలోమీటర్స్. అనదర్ వన్ ఈస్ పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఎక్కడ ఉంది ఇది? కామారెడ్డి, మెదక్ అండ్ కామారెడ్డిలో ఉంది విత్ 129.84. అనదర్ వన్ ఈస్ బిగ్గెస్ట్ వన్, వి ఫర్గాట్ దిస్ వన్, అమరాబాద్ టైగర్ రిజర్వ్ అండ్ నాగర్ కర్నూల్. ఎక్కడ ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్? నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ. ఇట్స్ ద బిగ్గెస్ట్ వన్ విత్ 2166 స్క్వేర్ కిలోమీటర్స్. ఆ తర్వాత వచ్చేసి ఏటూరు నాగారం కూడా ఉన్నాయి అండ్ ఈవెన్ శివారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ ఉంది? ఇది మంచిర్యాలలో అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్స్‌లో ఉండడం జరిగింది. ఏవైతే ఉన్నాయో లొకేషన్స్‌ని డిసెండింగ్ ఆర్డర్‌లో అండ్ అసెండింగ్ ఆర్డర్‌లో గుర్తుపెట్టుకోండి. అండ్ అబ్సల్యూట్ నెంబర్స్‌లో టాప్ 1, 2, 3 ఏమున్నాయి, లీస్ట్‌లో ఏమున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అన్ అటానమస్ బాడీ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 విత్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ అండ్ స్వీడిష్ ఇంటర్నేషనల్ డెవలప్మెంటల్ ఏజెన్సీ. ఏదైతే ఏజెన్సీ డెవలప్మెంటల్ ఏజెన్సీ ఉందో ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ క్లైమేట్ చేంజ్ ఫ్రమ్ ఇండియా. ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ నుండి నోడల్ ఏజెన్సీ ఏంటి క్లైమేట్ చేంజ్‌ని మిటిగేట్ చేయడానికి అనంటే ఇది ఈపీటీఆర్ఐ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది మనకి నోడల్ ఏజెన్సీ. వీళ్ళు ఏం చేస్తారు? ఏదైతే క్లైమేట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలంగాణ నుంచి ఏవైతే చేస్తారో వీళ్ళే ప్లానింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నాలెడ్జ్ హబ్‌గా ఏదైతే ఉన్న పోర్టల్ ఉన్నా కూడా ఏమున్నా కూడా స్ట్రాటజిక్ యాక్టివిటీస్ మీద వీళ్ళే పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈపీటీఆర్ఐ యాక్ట్స్ యాస్ ఎ ఇండిపెండెంట్ ఇంజినీర్ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ బై జిహెచ్ఎంసీ. జిహెచ్ఎంసీలో ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చారో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌ని, దానికి ఎవరు నోడల్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో ఈపీటీఆర్ఐ అనేది ఇండిపెండెంట్ ఇంజినీరింగ్‌గా పనిచేయడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద కీ ప్రాజెక్ట్ టేకెన్ అప్ ఎట్ ద జవహర్ నగర్ డంపింగ్ సైట్స్, రెడ్యూసింగ్ ద ఏరియా ఫ్రమ్ 339 acres to 125 acres, earning the Hyderabad Green City Award for best treatment and disposal facility for waste management. అనదర్ థింగ్ ఈజ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్. ఏదైతే ఉన్నాయో రెగ్యులర్‌గా హ్యాకథాన్స్‌ని అండ్ ఐడియాస్‌ని జనరేట్ చేయడం ద్వారా కూడా వీళ్ళు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మెయిన్‌గా ఏంటి? ప్లాంట్ యాక్టివిటీస్‌ని, ఫారెస్ట్రీ యాక్టివిటీస్‌ని వీళ్ళు తీసుకురావడం అనేది వీళ్ళ యొక్క మెయిన్ అన్నమాట. ఇంకొకటి ఏదైతే వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి సప్లై ఇవ్వడం కూడా, ప్లాంటేషన్ అండ్ ప్రొవైడింగ్ సప్లై టు ద వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ జస్ట్ టు రెడ్యూస్ ద ప్రెషర్ ఆన్ ద న్యాచురల్ ఫారెస్ట్. నార్మల్‌గా పల్ప్ అనేది అవసరం కొన్ని ఇండస్ట్రీస్‌కి, పేపర్ ఇండస్ట్రీస్‌కి అలాంటి వాటికి పల్ప్ అనేది అవసరం. సో వాటి మీద ఆధారపడిన ఇండస్ట్రీస్‌కి వీళ్ళు డైరెక్ట్‌గా ఇవ్వలేదనంటే న్యాచురల్ ఫారెస్ట్ నుంచి కలపని
డైవర్ట్ చేసే అవకాశం ఉంది. సో, దానికోసం అలా కాకుండా వీళ్ళేం చేస్తారు, నేచురల్‌గా వీళ్ళు కొన్ని హెక్టార్స్‌లో, కొన్ని ఎకర్స్‌లో డెవలప్ చేసేసి పర్టిక్యులర్ క్రాప్స్‌ని ఆర్ పర్టిక్యులర్ ప్లాంట్స్‌ని డెవలప్ చేసేసి వాటి యొక్క ఈల్డ్ ఏదైతే ఉందో వాటిని ఈ ఇండస్ట్రీస్‌కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, థస్ దే యాక్ట్ యాస్ ఎ ఇన్పుట్స్ ప్రొవైడర్ ఫర్ దీస్ ఇండస్ట్రీస్. ఏమేమి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు? ప్లాంటేషన్ ఫర్ వేరియస్ స్పీషీస్ లైక్ యూకలిప్టస్, బాంబూ, క్యాషూ, టీక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ అక్రాస్ 32,951.39 hectares. Hectares. Remember this? Hectares. So the plantation supply pulp. These plantations supply pulpwood to various millers in the states. ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్నిటికీ వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎంత హార్వెస్టింగ్ వచ్చింది అనేది కూడా డీటెయిల్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మెయిన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్లో కార్పొరేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీస్ పీపుల్ ప్రొవైడ్ ద సప్లై టు ద పల్ప్ బేస్డ్ ఆర్ పేపర్ ఏదైతే ప్లాంటేషన్ పల్ప్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి సప్లై ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, దాన్ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మనకి తెలుసు సేమ్ ఏవైతే సిపిసిబి ఉందో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉందో దానికి ఇండియన్గా తెలంగాణ స్టేట్లో వచ్చి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఉంది. సో దిస్ ఎయిమ్స్ టు అచీవ్ ద ఎకనామిక్ గ్రోత్ వైల్ ఎన్ష్యూరింగ్ ద ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉండడం కూడా దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్, రైట్? So it plays a crucial role in implementation of the environmental laws and introducing the new initiatives and technologies for pollution control and mitigation in Telangana region. Telangana region. First thing, what are the key activities? Monitoring the environmental qualities. It monitors the water quality in 244 stations, including 51 river locations, 135 lakes, tanks, and other normal ponds. Right, even 25 sewage treatment plants, when 46 అండర్‌గ్రౌండ్ బోర్‌వెల్ సైట్స్ యాస్ వెల్, రైట్? సో వాటర్‌లో కూడా కంప్లీట్‌గా మానిటరింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అంబియంట్ ఎయిర్ క్వాలిటీ కూడా చేస్తారు. ఎన్ని లొకేషన్స్‌లో? 52 లొకేషన్స్‌లో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ 14 కంటిన్యూయస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్. ఏవైతే మానిటరీ ఉన్నాయో స్టేషన్స్ అవి అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్. రియల్ టైమ్ నాయిస్ మానిటరింగ్ కూడా చేస్తారు. 10 సైట్స్‌లో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో అన్ని టైప్స్ ఆఫ్ మానిటరింగ్ పొల్యూషన్ రిలేటెడ్ వాటిని మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైనల్ చాప్టర్గా, ఫైనల్ టాపిక్గా స్కోప్ ఫర్ ఇకో టూరిజం గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో తెలంగాణ హ్యాస్ ఎ ఫుల్ పొటెన్షియల్ ఫర్ ఇకో టూరిజం బికాస్ ఇట్ హ్యాస్ రిచ్ హెరిటేజ్, ఇంక్లూడ్స్ టెంపుల్స్, ప్రెస్టైన్స్ అండ్ న్యాచురల్ హ్యాబిటాట్స్. ఫారెస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సీనిక్ లేక్స్ ఉన్నాయి, మెజెస్టిక్ మౌంటైన్స్ అనేవి తెలంగాణలో ఉండడం వల్ల ఇకో టూరిజం అనేది చాలా స్కోప్ ఉంది అని చెప్పడం జరిగింది. ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటి? ఇకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలపింగ్ ఇకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్స్ ద సస్టైనబుల్ టూరిజం ప్రాక్టీసెస్, ప్రమోటింగ్ ఇకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాక్టీసెస్ దట్ హెల్ప్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ప్రిజర్వింగ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఎకోసిస్టమ్స్. ఎకనామిక్ గ్రోత్ని కూడా అచీవ్ చేయొచ్చు దీనివల్ల అని చెప్పడం జరిగింది, రైట్? ఈ టాపిక్స్ ఇవి ప్రిలిమ్కి, ఐ మీన్ ఎంసీక్యూస్కి అంతా యూజ్ అవ్వకపోవచ్చు, బట్ స్టాట్స్ ఏవైతే ఉన్నాయో, కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ రిమెంబర్ దెమ్. అండ్ ఇంకేమైనా టాపిక్స్ని చెప్పాలన్నా కూడా కామెంట్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద బాక్స్.